ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఉదయకాల సమయమందు ప్రభు మనల్ని ప్రేమించి మరి ఆయన సన్నిధిలో మనమందరం కలిసి ఒక గుడ్ ఫ్రైడే శుభదినాన్ని జరుపుకోవడానికి మరి సంఘపూర్వకం కాకుండా కుటుంబ పరంగా కుటుంబ ప్రార్థనలాగా ఈ రీతిగా జరుపుకోవడానికి ప్రభు మంచి అవకాశం ఇచ్చారు. దయచేసి మరి వచ్చిన వారందరూ కూడా కనులు మూసుకుని మోకరించినట్టయితే ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందాం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. గరుడా నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. నీ మహా కనికరాన్ని బట్టి గడిచిన కాలం అంతా కాపాడి ప్రభువా నీ సన్నిధిలో ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని మేము ఆచరించి నీ మాటలు ధ్యానం చేయడానికి నీ సన్నిధిని అనుభవించడానికి నాయన మీరు సమస్త మానవాళి నిమిత్తం భూలోకంలో పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకుని మరొకసారి మీ కృతజ్ఞతాస్తుతులు అర్పించడానికి మీ త్యాగాన్ని కొనియాడడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మరి ప్రపంచమంతా కరోనా వైరస్ ద్వారా నాయన ఆరాధించలేని పరిస్థితిలో సంఘానికి దూరం అయిపోతున్నారు. నా తండ్రి నీ సన్నిధిలో నా ప్రభువా సంఘానికి మీరు దూరం అయినప్పటికీ మీకు దూరం కాకుండా నీ సన్నిధిలో ఉంచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ చిన్న కోడికని మీరు అంగీకరించండి, నిశ్చయముగా ఆశీర్వాదకరంగా జరిగించండి. అన్ని విషయాల కృప తోడుగా ఉంచి ఆటంకాల అభ్యంతరాలు తొలగించు, వ్యతిరేకత దేశనామలు తొలగునుగాక. ముఖ్యంగా ఇప్పుడు యొక్క ఫేస్బుక్ ద్వారా లైవ్ ద్వారా చూస్తున్న మా సంఘ బిడ్డలందరూ మా ప్రియ సహోదరులందరూ కొరకు ప్రార్థిస్తున్న కృపలో దాచండి, ఆత్మీయంగా బలపరిచి మహిమ పొందుకుంటారు నమ్ముచు మీ చేతికి అప్పగిస్తూ యేసునామం పేట ప్రార్థించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. పాటలు పాడుకొని ప్రభువుని స్తుతిద్దాం. పాడుతున్నప్పుడు మీరు కలిసి పాడి ప్రభువుని కనపరచాలని ప్రేమతో తెలియపరుస్తుంది. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా.
శోభాతిశయముగా చేసితివి నన్ను. ఆమేన్. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు. బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువులనచిన కౌశలుడా. ఆమేన్. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువులనచిన కౌశలుడా. స్తోత్రం. సర్వయుగములలో సజీవుడవు. సరిపోచగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోచగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోచగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. మరో పాట పాడుతుండ కలిసి పాడి ప్రభువుని స్తుతించి దేవుణ్ణి కొనియాడి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అందరూ కలిసి చప్పలు కొడుతూ పాడి ప్రభుని గణపరచాలని కోరుతున్నారు. యేసయ్యా కనికర పూర్ణుడా. మనోహర ప్రేమకు నిలయుడా. ఆమేన్. యేసయ్యా కనికర పూర్ణుడా. మనోహర ప్రేమకు నిలయుడా. నీవే నా సంతోషగానము. సర్వ సంపదలకు ఆధారము. ఆమేన్. ఆమేన్. నీవే నా సంతోషగానము. సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా. మనోహర ప్రేమకు నిలయుడా. ఆమేన్. ఆమేన్. యేసయ్యా కనికర పూర్ణుడా. మనోహర ప్రేమకు నిలయుడా. ఆశించగలే ప్రేమించి పాడాలి, పాడాలి. నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. నా వలన ఏయు ఆశించగలే ప్రేమించితివి. నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. శిలువమానుపై రక్తము కార్చి రక్షించితివి. శాశ్వత కృప పొంది జీవించగలనా నీ కొరకే. శిలువమానుపై రక్తము కార్చి రక్షించితివి. శాశ్వత కృప పొంది జీవించగలనా నీ కొరకే. ఆమేన్. యేసయ్యా కనికర పూర్ణుడా. glory. మనోహర ప్రేమకు నిలయుడా. పరవశించి ఆమేన్. యేసయ్యా కనికర పూర్ణుడా. మనోహర ప్రేమకు నిలయుడా. సర్వము ధారాళముగా దయచేసి
మమ్మను తృప్తి పరచితివి అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా బలమున పొందిన వారే ధన్యులు నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు బలమున పొందిన వారే ధన్యులు నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవే నా సంతోషగానము అందరూ షాయిగా ఆమేన్. స్తోత్రం. బదలకు Glory, hallelujah. Amen. నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా అందరూ కలిసి ఆమేన్. ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు ఆమేన్. ఎల్లవేళలా పూజ్యుడవు ఆరాధనకు స్తోత్రం. ఎల్లవేళలా పూజ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు ఆడాలి సభలు కొడుకు ఆమేన్. ఎల్లవేళలకు ఎల్లవేళలా ఎల్లవేళలా పూజ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా స్తోత్రం. యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవే నా సంతోషగానము పరవశించి సర్వ సంపదలకు యేసయ్యా నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆమేన్ ఆమేన్. నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు స్తోత్రం. ఆమేన్. నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా అందరూ స్వరమెత్తి ఆరాధన చేసి ప్రభుని గణపడదామే. ఎల్లవేళలా పూజ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు ఆమేన్. ఎల్లవేళలా పూజ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు ఆరాధన స్తుతి
యొక్క అనంతమైన కృపను బట్టి ఈ రీతిగా ప్రభువుని స్తుతించడానికి దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని బట్టి మరి ప్రభు సన్నిధిలో మనం అందరం ఈ రీతిగా ప్రభువుని గణపరచడానికి ఆరాధన చేయడానికి ఈ యొక్క గుడ్ ఫ్రైడే పర్వదినాన మనం కలిసి ప్రభువుని స్తుతించడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చారు. ప్రాముఖ్యంగా ఇటువంటి అవకాశం లేక చాలా మంది లోకంలో మరి ఆయన సన్నిధి దూరం అయిపోయి శాపగ్రస్తులుగా ఉంటుండగా ప్రభు మనల్ని ప్రేమించే స్థితిలో ఉండి మంచి అవకాశం ఇచ్చారు. మనం అందరం కలిసి ముఖ్యంగా మరి అత్యవసర దేని మీద మనం ప్రార్థించాల్సిన ప్రాముఖ్యమైన ప్రార్థన విన్నపం, కరోనా వ్యాధి అంతకంతకు విస్తరించబోతా ఉంది. దేవుని యొక్క కృపలో దేవుని యొక్క అధికారం కలిగిన నామములు ఆ కరోనా వ్యాధి అంతా నాశనం చేయబడాలి, అణిచివేయబడాలి. ఆ కరోనా వ్యాధి ఆ వ్యాపించిన దేశాలు, ఆ దేశాలు, ఆ ప్రాంతాల, రాష్ట్రాలు, ఆ జిల్లాలు, ఆ వ్యక్తులు, ఆ కుటుంబాలను యేసు నామములు కాపాడబడాలి. ఆ రీతిగా దేవుడు కృప చూపినట్టుగా అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. చేతులు ఎత్తి నోరు తెరిచి దేవుడు అవకాశం ఇచ్చినట్టుగా ప్రతి ఒక్కరు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించి ప్రార్థనలో సహకరించాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. ఎవరు మౌనంగా ఉండక దేవుని బిడ్డారా ప్రభు సభలో ప్రతి ఒక్కరు ప్రార్థనలో సహకరించాలని దేవుడి మంచి అవకాశం మనకు అనుగ్రహించినందుకు ఎవరు అనాలోచనతో ఉండగా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయ్యా 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 ప్రపంచ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆయన నిశ్చయముగా మీరు అద్భుతాలు జరిగించగల దేవుడు, మీకు అసాధ్యమైందేమీ లేదు స్వామి. అయ్యా ప్రపంచాన్ని నాయన మీరు కాపాడగల సర్వశక్తి గల దేవుడు. సమస్తం మీ వాక్కు ద్వారా సృష్టించబడింది నాయన. సర్వశక్తి గల దేవుడా, నిశ్చయముగా మీ వాక్కు ద్వారా సమస్త విశ్వం కలుగు చేయబడింది కనుక ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి కరోనా వ్యాధి కొరకు ప్రార్థిస్తున్నా. ఒక మాటలు అద్భుతాలు జరిగించగల దేవుడు నాయన. తెగులును ఆపగల దేవుడు నాయన. ఈ లోకం ఏ మనుషుడు, ఏ ప్రభుత్వ నాయకులు కూడా ఎవరు ఏం చేయలేరు కానీ ఈ భయంకరమైనటువంటి సమయంలో నాయన మీరు మాత్రం అద్భుతం జరిగించగల దేవుడు కనుక దయచేసి మీరు మా ప్రార్థన ఆలకించు ప్రభువా. కరోనా వ్యాధి కొరకు ప్రార్థన చేస్తుండగా యేసు నామములో కరోనా వ్యాధి నిర్మూలం అయిపోవాలి, అయిపోవాలయ్యా. ఏ దేశాన్ని నా నిలబడి చేస్తుందో, ఏ పట్టణాన్ని, ఏ గ్రామాన్ని, రాష్ట్రాన్ని నిలబడి చేస్తుందో, ఏ కుటుంబాన్ని, ఏ వ్యక్తిని నిలబడి చేస్తుందో నాయన యేసు నామముల వైరస్ అంత నజరేయుడైన యేసు నామములో కాలిపోవును గాక, కాల్చబడును గాక. నిశ్చయముగా మీరు వాగ్దానం చేశారు నాయన. నా జనులైన వారు నాయన తమను తాము తగ్గించుకొని తన పాపాన్ని విడిచి నన్ను ప్రార్థన చేసినట్లయితే నేను వారి దేశాన్ని స్వస్థపరుస్తానని చెప్పారు. మీరు మాటించి నెరవేర్చగల దేవుడు నాయన. యేసు నామములో మా భారతదేశం అంతా స్వస్థపరచబడాలి, మా ఆంధ్ర రాష్ట్రం అంతా స్వస్థపరచబడాలయ్యా, మా జిల్లాలన్నీ స్వస్థపరచబడాలయ్యా, మా గుంటూరు జిల్లా నాయన స్వస్థపరచబడాలయ్యా. యేసు నామములో మా ప్రాంతాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. ఏ మాత్రం మీరు మౌనంగా ఉండొద్దయ్యా. అద్భుతాలు 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 అద్భుతాలు. అందరూ కలిసి నోరు తెరిచి ప్రార్థన చేయాలి. దగ్గరగా మౌనంగా ఉండకుండా దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న సహోదరులారా, ఈ లైవ్లో ఉంటున్న వారందరూ కూడా మీరు ప్రార్థనలు ఏకీభవించాలని, దేవుడిలో ప్రార్థించాలని మనకు ఒక మంచి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించడం ఎవరు అనాలోచనతో ఉండగా ప్రజల కొరకు ప్రార్థించాలి. అందరూ ప్రార్థించాలి, ప్రార్థించాలి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కార్యాన్ని జరిగించు అయ్యా, కార్యం జరిగించు నాయనా. అయ్యో దిశలో ప్రార్థన చేసుకుంటూ మా ప్రార్థన మీరు ఆలోచించయ్యా. రాజా రాజా మీరు కనికరించమని అడుగుతున్నాను స్వామి. మా దేశాన్ని కనికరించు నాయన, మా రాష్ట్రాన్ని కనికరించు నాయన, మా జిల్లాని కనికరించు నా ప్రభువా. ఆ కరోనా వైరస్ వారు ఎంతో మంది నాయన ప్రాణాలు కోల్పోతుండగా గడగడలాడుతున్నాయన, మనుషులకు మధ్యలో సంబంధాలు లేకుండా చెట్టుకొక్కరు పుట్టుకొక్కరు వేదంతో కుమిలిపోతుండగా దయచేసి మీరు అద్భుతం జరిగించు నాయన. మీరు మా ప్రాంతం మీరు ఆలకించయ్యా. గట్టిగా నోరు తెరిచి ప్రతి ఒక్కరూ భారం కలిగి వేదనతో ప్రార్థించాలి. ఏకీభవించడం కాదు, నోరు తెరిచి ప్రార్థనలో మీ అంతటి మీరే స్వరం ఎత్తి దేనిపెట్టారా. ప్రజల కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మనందరిపై ఉన్నది కనుక దేవుడు అద్భుతమైన కార్యం జరిగించినట్లుగా ప్రార్థన 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 చేయాలి. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉండాలి. దేవుడు ప్రార్థన చేయాలి. నోరు తెరిచి అధికారంతో భారంగా ప్రార్థన చేద్దాం. Amen. Hallelujah, hallelujah, hallelujah. God,
ఓ హల్లెలూయా హల్లెలూయా రిబియాలన మందరిగిరలబా ఓ హల్లెలూయా పరిశుద్ధాత్మడ 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 కిరామతియారా రాగా కిరామతారా హల్లెలూయా అద్భుతం చే జీవము గల దేవుడా శాలేము రాజా సర్వశక్తి గల తండ్రి జీవము గల తండ్రి మహిమాన్వితుడా మహోన్నతుడా సర్వశక్తి గల దేవుడా నిశ్చయముగా మీరే మా దేశాన్ని కనికరించిన ఆయన మా ప్రాంతాన్ని కనికరించిన ఆయన మా రాష్ట్రాన్ని కనికరించిన ఆయన ప్రపంచ దేశాన్ని కనికరించిన ఆయన యేసు నామములో కరోనా వ్యాధి నిర్మూలమైపోయి నాశనమైపోయి అణిగిపోవాలి నాయన దేవానికి స్తోత్రమయ్యా స్తోత్రం 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 అందరూ ప్రార్థించాలి నోరు తెరిచి ప్రతి ఒక్కరు కార్యాలు జరిగించగల దేవుడు సర్వశక్తి గల దేవుడు ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు అద్భుతాలు చేసే దేవుడు దేవుడు వెళ్ళారా మన మధ్యలో కార్యం జరిగించడానికి అందరూ ప్రార్థనలు ఏకీపించాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను నా సోదరులారా మరి వాట్సింగ్ లైవ్ లో చూస్తున్న వారందరూ కూడా ప్రార్థనలో ఉండాలి ప్రార్థనలు ఏకీవించండి కరోనా వ్యాధి నిర్మూలన కొరకు కరోనా వ్యాధి బలహీనమైపోయినట్లుగా ఆ వ్యాధిగ్రస్తులందరూ దేవుడు ముట్టి స్వస్థపరిచినట్లుగా దేశాన్ని రాష్ట్రాన్ని ప్రపంచాన్ని గ్రామాన్ని కాపాడినట్లుగా అయ్యా సౌండ్ పెట్టండి అయ్యా గట్టిగా నోరు తెరవాలి గట్టిగా ప్రార్థించాలి నోరు తెరవాలి బలంగా మంచి మనసుతో వేదనతో ప్రార్థన చేయి కార్యాలు చేయయ్యా కార్యాలు చేయి నాయనా వైరస్ విస్తరిస్తుంది ఆయా దేశాలలో ప్రభు వైరస్ మీరు అణచివేయండి స్వామి ఎక్కడైతే ప్రారంభమైందో అక్కడ మీరు అణచివేశారు ప్రభు ప్రపంచ దేశాలలో ప్రభు విస్తరిస్తూ ఉండాలని ఆయన ఇదే కనికరంతో గ్రామంలో జిల్లాలో నిత్యముగా కార్యం అంత మాత్రం మౌనంగా కనికర స్వరూపుడా మీ వాక్కులు పంపండి ఆశ్చర్యం కలిగించిన ఆయన ప్రభుత్వ అధికారులతో మీరు మాట్లాడండి రాజకీయ నాయకులతో మీరు మాట్లాడండి నాయన ప్రాణాలకు తెగించిన ఆయన మరి కరోనా వైరస్ నిర్మూలన కొరకు ప్రయాసపడుతున్నటువంటి రాజకీయ నాయకులు నాయన మంత్రుల కొరకు రాష్ట్ర నాయకుల కొరకు నాయన ప్రభుత్వ అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా అయ్యా నాయన పోలీస్ డిపార్ట్మెంట్ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన నా ప్రభు హెల్త్ డిపార్ట్మెంట్ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వారి కొరకు ప్రార్థిస్తున్నాం స్వామి నాయన మరి ప్రజలందరినీ అప్రమత్తం చేసి లోపలే ఉంచి నాయన వారు ఎంతగానో బయట ప్రయాసపడుతున్నారు యేసు నామములో మీ కాపుదల అనుగ్రహించబడును గాక యేసు నామములో మీ భద్రత అనుగ్రహించబడును గాక నిశ్చయముగా మీరు మా ప్రార్థన మీరు ఆలకించయ్యా కరోనా వ్యాధి నిర్మూలమైపోవాలి యేసు నామములో బలహీనమైపోవాలి యేసు నామములో వ్యాధిగ్రస్తులు స్వస్థపరచబడాలి యేసు నామములో దేశాలు కాపాడబడాలి యేసు నామములో నాయన రాష్ట్రాలు కాపాడబడాలి యేసు నామములో జిల్లాలు నాయన పట్టణాలు నాయన ప్రతి కుటుంబం ప్రతి గ్రామం ప్రతి వ్యక్తి కాపాడబడాలి యేసు నామములో మీ రక్తంలో ముద్రించబడును గాక మీ రక్తము కాపుదల ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడును గాక మీరు కార్యాన్ని జరిగించండి స్వామి మీరంతైనా మీరు నాయన మహిమ గల దేవుడు గల మీరు మౌనంగా ఉండే దేవుడు కాదు నాయన కరోనా వ్యాధి నిర్మూలన కొరకు ప్రార్థన చేస్తుండగా దయచేసి మీరు మా ప్రార్థన మీరు ఆలకించయ్యా ఆ ప్రాంతాలని మీ కృపలో దాచండి ఆ ప్రాంతాలని మీ కృపలో భద్రపరచండి ఆ ప్రార్థన ఆలకించండి తగిన ప్రతిఫలం దయచేయండి కరోనా వ్యాధి నిర్మూలన చేయబడి దేవుడు అద్భుతంగా ఆ ప్రాంతాలు దేశాలని కాపాడునట్లుగా ఆ దేవుని స్థలంలో మనం ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థనలో మీరు సహకరించాలని ప్రేమతో తెలియపరుస్తూ మొదటిగా మన మధ్యన ఉన్నటువంటి సహోదరి మరి పుష్పసృష్టి గారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు ఆ తర్వాత ఆ తల్లి గారు జీవమ్మ గారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు చిన్న ప్రార్థనలు వాళ్ళు ప్రార్థనలు చేస్తుండగా మనందరూ ప్రార్థనలు ఏకీబద్ధం కళ్ళు మూసుకొని హల్లెలూయా థ్యాంక్ యూ లార్డ్ ప్రపంచమంతా గడగడ మునిగిస్తున్న పరిశుద్ధ ఈ కరోనా వైరస్ విషయంలో మీ పాదాల చెంత ప్రాధేయపడుతున్న పరిశుద్ధ దయచేసి మీరు ఒక అద్భుతం జరిగించండి దయచేసి మీరు ఒక అద్భుతం జరిగించండి ఒక్క మాట పలికి అద్భుతాలు జరిగిన పరిశుద్ధ చీకట్లో వెలుగు వచ్చింది పరిశుద్ధ ఒక్క మాటతో సర్వ సృష్టి
జరిగింది పరిశుద్ధ Mighty wonderful Jesus. దేవుడానికి స్తోత్రాలు Praise the Lord. సమస్తము చూస్తూ ఉన్న దేవుడు పరిశుద్ధ నీకు ఎరుకైనది ఏది లేదు పరిశుద్ధ ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా మా పాపాలను బట్టి మా ప్రజల పాపాలను బట్టి మా తిక్రమాలను బట్టి నీ కృప ఎంత Yes, Lord. నీ కృప తక్కువ చేయదు పరిశుద్ధ దయచేసి చూస్తూ మీరు మౌనంగా ఉంటే పరిశుద్ధ నాదే కార్యాలు ఎంత మాత్రం జరగవు ప్రభా దయచేసి ఒక్క మాట పలికితే అద్భుతాలు జరిగే ప్రభా ఒక్క మాట మీరు ఆజ్ఞాపించండి ఒక్క మాట ఆజ్ఞాపించండి పరిశుద్ధ అద్భుతాలు జరుగుతాయి పరిశుద్ధ ఆశ్చర్యాలు జరుగుతాయి పరిశుద్ధ బలమైన కార్యాలు జరుగుతాయి పరిశుద్ధ అనేకమైన ప్రాణాలు ప్రభా అలా నా తండ్రి ఎంతో మంది నా తండ్రి నాయన పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఎంతో మంది మరణాచార్యకు దగ్గర అయిపోయి పరిశుద్ధ భయంకర పరిస్థితుల్లో ఉంటుండగా ప్రభా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధ ప్రపంచ దేశ ప్రజలంతా మీరు కనికరించండి ప్రభా ఈ కృప చూపండి పరిశుద్ధ ఈ భయంకరమైన వైరస్ వ్యాధి నుంచి విడిపించండి ప్రభా ఈ భయంకరమైన వైరస్ వ్యాధి నుంచి విడిపించండి ప్రభా ఎక్కడైతే వైరస్ ప్రారంభమైందో అక్కడే అణిచివేయబడని కృప దయచేయండి యేసునామములో 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 in the name of Jesus. Hallelujah. ప్రతి ఒక్కరిని కూడా రక్షించి ఈ నామమునకే ఘనత మహిమ ప్రభావం తెచ్చుకోవాలి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి ఆమేన్ 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 స్తోత్రం ప్రార్థనలోకి పిలిచారు అందరూ మందగా చేరిన తండ్రి ఈ లైన్ లో మేము ప్రార్థించుండగా నా తండ్రి మా ప్రార్థన అందరి చెవి ఒకటానికి అయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకొని నేను ప్రార్థించే విధానం కూడా లేకపోయినా నా తండ్రి అయ్యా నా తన ఒక రూమ్ లో కూర్చొని నేను ప్రార్థించాలా అయ్యా నీ మందిరానికి నా నీ వాక్యానికి అయ్యా దూరం అయితే ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని నీ రక్తంలో కడుగయ్యా నీ రక్తంలో కడుగు నీ భద్రత నీ కాపుదలించాయా నీ రక్తంలో చాప ఇప్పుడు ముఖ్యంగా తండ్రి ఈ కరోనా వ్యాధిని గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకోయా అయ్యా నశించిపోయే బిడ్డలు వెతికి రక్షించడానికి తండ్రి అయ్యా నీ పోలిక నా తండ్రి నీ పోలికతో నీ రూపంతో చేసుకున్న పెద్ద బిడ్డ నా తండ్రి ఈ రోజు నశించిపోతుంటే ఆ ఒక్కసారి జాలి పడే చాపయ్యా అయ్యా ఏ దేశాల మీద కరోనా వ్యాధి విస్తరించబడుతుందో ఏ దేశాల మీద కరోనా వ్యాధి సంచరించబడుతుందో అయ్యా దాన్ని అడిసివేదేవా తాకబడునుగాక 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 mighty Lord mighty Lord mighty Lord mighty Lord mighty Lord mighty Lord స్తోత్రమయ్యా అయ్యా నీవెంత మాత్రం మౌనంగా ఉండేవాడు కాదయ్యా నీవెంత మాత్రం మొక్కలు తిప్పుకొని మేము జీవించలేవయ్యా అయ్యా ఒక్కసారి జాలిపడయ్యా నీ అస్తము చాపయ్యా నీ అస్తము చాపు కరోనా వ్యాధి అడిసివేదేవా కరోనా వ్యాధి అడిసివేయగలగ సమర్థత నీకు తప్ప ఎవరికి లేదయ్యా అయ్యా కరోనా వ్యాధి విడిపించగలిగిన శక్తి నీకు విడుదల విడుదల స్వస్థత విడుదల స్వస్థత విడుదల స్వస్థత యేసునామములో యెహోవా నిసి యెహోవా రఫా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచు దేవుడా అందరూ జీవిద్దాం నోరు తెరిచి yes 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 ప్రతి ప్రాంతాలు ప్రతి దేశాలు ప్రతి రాష్ట్రాలు ముఖ్యంగా మా గుంటూరు జిల్లాను కూడా జ్ఞాపకం చేయాలి యాస్తవ చాపయ్యా అయ్యా బిడ్డలు బాధపడుతున్నారు అయ్యా బాధపడుతున్నారు తండ్రి అయ్యా రోదనకరంగా జీవితంలో ఉన్నారయ్యా మరణకరంగా ఉన్న బిడ్డలు కూడా లేవనెత్తిన యాస్తవ చాపయ్యా అయ్యా నీ సాక్షులుగా నిలబెట్టుకుని యాస్తవ చాపయ్యా అయ్యా దానికి వైద్యం చేసే ప్రతి డాక్టర్కి మంచి జ్ఞానాన్ని దయచేయి మంచి తెలివిని దయచేయడం తండ్రి అయ్యా వాళ్ళ జీవితాలు కూడా పల్లంగా పెట్టిన తండ్రి ప్రజలకు సేవ చేసే ప్రతి బిడ్డని అయ్యో నా తండ్రి యాస్తవ చాపయ్యా మంచి జ్ఞానాన్ని దయచేయి నా బిడ్డని నా రూపంతో నా పోలికతో నిర్మించుకున్నా నాకంటే కొంచెం తక్కువగా నిర్మించుకుంటానంటూ అయ్యా అయ్యా నీ జ్ఞానాన్ని బిడ్డలకు కలుగు తండ్రి మంచి వైద్యాలు చేయడానికి అయ్యా మంచి నా తండ్రి అయ్యా రోగుల మీద పడకల మీద నా తండ్రి ఉండా బిడ్డలు లేవనెత్తయ్యా యాస్తవ చాపయ్యా అయ్యా నీ మొక్కలు తిప్పుకోవద్దయ్యా నువ్వు జాలి పడయ్యా నీ జాలి కలిగిన అస్తవ చాపయ్యా నీ జాలి కలిగిన మనసు ప్రతి బిడ్డ పయనించాయా ప్రతి గ్రామాలు పయనించాయా ప్రతి రాష్ట్రాలు
కప్పయ్యా, నీ బాహు కప్పయ్యా. అయ్యో నీ సాక్షులుగా నా తండ్రి అయ్యా నిలబడటానికి నీ హస్తము చాపు నీ వద్ద కాపుదలంచమని అయ్యా నీ సిలువు సాటును మరుగుపరుచుకొని అయ్యా మా ప్రార్థన మా విన్నపములు ఆలకించిన ప్రతి బిడ్డ హృదయాన్ని కరిగించి నీ కృపలో దాచుకోమని అయ్యా నీ రాకడకి సిద్ధపాటు కలుగుండే అయ్యా సాక్షులుగా నిలబడటానికి కృప దాయించమని నీ హస్తము చాపును ఒకసారి జ్ఞాపకం చేసుకోమని నా తండ్రి యేసుక్రీస్తు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరి ప్రార్థన ఆలకించును గొప్ప దేవుని చేతులెత్తి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ఈ సమయంలో మరొకసారి మనకు విషయం కొరకు మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రస్తుతానికి యొక్క లాక్డౌన్ ప్రకటించిన దానిని బట్టి ఎంతో మంది ప్రభుత్వ అధికారులు నాయకులు మనలందరినీ ఇంట్లోనే ఉండమని చెప్పి వాళ్ళు ప్రయాసపడుతున్నారు. మరి గవర్నమెంట్ వారు నాయకులు, ప్రభుత్వ నాయకులు, మంత్రులు, అధికారులు అంత మాత్రమే కాదు, మున్సిపాలిటీ కార్పొరేషన్ వారు, తర్వాతనేమో దీని బిడ్డ హెల్త్ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, తర్వాత ఆశా వర్కర్లు, ఆ తర్వాత మరలా ఈ గ్రామ వాలంటీర్లు, ఇలాగా ఈ కార్యక్రమం నిమిత్తం ఎంతగానో ప్రయాసపడుతూ అనేకమైన ప్రాంతం తిరుగుతున్నారు. వారందరినీ దేవుడు కృపలో దాచి, ఎవరికి ఇటువంటి ఆ వైరస్ వాక్కుండా దేవుడు కృపలో దాచి వారందరినీ భద్రపరుచున్నట్లుగా ఒకసారి మనందరినీ కలిసి చిన్న ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రార్థించండి. నోరు తెరిచి ప్రతి ఒక్కరు మౌనంగా కాకుండా నోరు తెరిచి ఏకీభవించి ప్రార్థించాలి. ప్రతి ఒక్క వైద్య బృందాన్ని పోలీస్ స్తోత్రములయ్యా. అద్భుతం చేయి నాయనా. ప్రార్థించాలి ప్రార్థించాలి. అందరినీ కాపుదల దయచేయి, మీ ప్రొటెక్ట్ చేయి నాయన. మీ కాపుదల దయచేయి, మీ కృపలో దాచండి, భద్రపరచండి. ఏ విధమైనటువంటి నాయన ఆ వైరస్ నాయన ప్రయాసపడుతున్న వారికి నాయన అంటుకోకుండా కృపలో దాచిన డాక్టర్లు, నర్సులు జ్ఞాపకం చేసుకోండి ఆయన. మున్సిపాలిటీ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ వారిని జ్ఞాపకం చేసుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్ వారిని జ్ఞాపకం చేసుకోండి. హెల్త్ డిపార్ట్మెంట్ వారిని జ్ఞాపకం చేసుకోండి. మంత్రులను జ్ఞాపకం చేసుకోండి. ఎంపీలను జ్ఞాపకం చేసుకోండి. రాజకీయ నాయకులను జ్ఞాపకం చేసుకోండి. ఈ కరోనా నిర్మూలన కొరకు ఎంతమంది నాయన నడుము కట్టుకుని ప్రయాసపడుతూ బయట పని చేస్తున్నారు, వారందరినీ మీ స్వాధీనపరుచుకోను ఆయన. వారందరినీ మీ కౌగిట్లో భద్రపరచును ఆయన. ఏ విధమైన వ్యతిరేకత లేకుండా సాతాను కార్యాలను తొలగించును ఆయన. వారందరినీ మీరు భద్రపరచని నాయన. ఎవరి మీద ఎటువంటి నా తండ్రి ఆ వైరస్ ముట్టకుండా ఈ కాపుదల దయచేయండి. ఎందుకంటే మీరు వాగ్దానం చేశారు నాయన, ఏ అపాయము నీ గుడారము సమీపించదు అని, ఏ తెగులు నీ గుడారము సమీపించదు అని మీరు మాట ఇచ్చారు కనుక నెరవేర్చగల దేవుడవు. అసాధ్యమైనది ఏమీ లేదయ్యా. అద్భుతమైన కార్యం జరుగును గాక. నీ కాపుదల, నీ భద్రత అనుగ్రహించుదు గాక. అందరినీ మీరు ప్రొటెక్ట్ చేయమని ప్రార్థిస్తున్నాను, మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను, మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాను, మీ హస్తం చాపమని ప్రార్థిస్తున్నాను, మీ గాయపడిన హస్తంలో బిడ్డ భద్రపరచమని అడుగుతున్నాను. మీ రెక్కలతో కప్పు నాయనా. ఆశ్చర్యకరంగా మీరే కాపాడి భద్రపరిచి వాళ్ళందరినీ నాయన శక్తివంతంగా పనిచేయడానికి కృప దయచేయమని, నిశ్చయముగా బిడ్డలందరూ కృపలో దాచి భద్రపరిచి క్షేమాన్ని దయచేస్తారని ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ సమయంలో మరి వారందరినీ అధికారుల కొరకు, నాయకుల కొరకు, దేని పెట్టారా, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వారి కొరకు, మరి హెల్త్ డిపార్ట్మెంట్ వారి కొరకు, డాక్టర్లు, నర్సుల కొరకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, బయట వారు ఎంతగానో ప్రయాసపడుతూ వర్క్ చేస్తున్నారు, వారందరి దేవుడు కృపలో దాచి భద్రపరుచున్నట్లుగా చిన్న ప్రార్థన మా మధ్యలో దావీదు గారు చాలా ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ ప్రార్థనలు ఏకీభవించాలి. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి నీకు స్తోత్రము నాయన. నా తండ్రి నాయన ఎంతమంది బిడ్డలైతే తండ్రి ప్రయాసపడుతున్నారు నా తండ్రి నాయన, మీ నామములో ప్రభ వారికి రక్షణ దయచేయండి నాయన.
నా తండ్రి వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి స్వామి. ప్రతి వైద్య బృందానికి, పోలీస్ వ్యవస్థకి నా తండ్రి, సోషల్ సర్వీస్ చేసే ప్రతి ఒక్కరికి ప్రభువా, రాజకీయ నాయకులకు కూడా ప్రభువా నా తండ్రి మీ కాపుదలు, మీ కంచె దయచేయండి ఆయన. ఒక మంచి సంకల్పంతో ప్రభువా బిడ్డలు ముందరు వేస్తూ ఉండగా ఆయన మీరే వారికి చక్కటి ఆలోచనలు దయచేయండి స్వామి. ఎలాంటి నా తండ్రి నేను అనాలోచన లేకుండా, వెనకడుగు వేయకుండా ప్రభువా నా తండ్రి, మిమ్మల్ని బట్టి ప్రభువా నా తండ్రి, మీ ప్రేమను బట్టి ప్రభువా నా తండ్రి, వారు నా తండ్రి నేను మరి సోషల్ సర్వీస్ చేస్తూ ఉండగా నా తండ్రి ఎలాంటి వైరస్ ప్రభువా నా తండ్రి వారి దరిదాపుల్లోకి రాకుండా ప్రభువా మీ కంచె, మీ కాపుదలు, మీ కృప వారికి దయచేయండి స్వామి. అనేకమైన బృందాలకు ప్రభువా నా తండ్రి నాయన ఈ సోషల్ సర్వీస్ చేస్తూ ఉండగా నా తండ్రి మీరే వారికి నా తండ్రి జ్ఞానాన్ని, తెలివితేటలు దయచేయండి ఆయన. వైద్య బృందానికి, పోలీసు వారికి నా తండ్రి మరి ఎండనగా, రేత్రనగా, పగులనగా ప్రభువా నా తండ్రి మరి నాయన నీ పేరు పెట్టబడిన నీ జనం కోసం ప్రభువా నా తండ్రి పని చేస్తూ ఉండగా నాయన చక్కటి కాపుదల వారికి దయచేయండి, మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి ఆయన. మరి రాజకీయ నాయకులు ప్రభువా దేశ వ్యాప్తంగా ప్రభువా నా తండ్రి మంచి నిర్ణయాలను తీసుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి ఆయన. జ్ఞానోక్తంగా ప్రభువా నా తండ్రి ఆలోచన విధానాన్ని వారికి దయచేయండి స్వామి. ప్రతి ఒక్క వ్యవస్థను ప్రభువా మీరు అభివృద్ధి పరిచి ఇంకనూ ప్రభువా నా తండ్రి మరి త్వరగా ప్రభువా నా తండ్రి లాక్డౌన్ ఎత్తివేయడం సహాయం దయచేయండి ఆయన. దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా తండ్రి ఆరాధనలు ఆగిపోయి ఉండగా ఆయన లోకదీప నైవేద్యాలు ప్రభువా నా తండ్రి ఆగి ఉండగా తండ్రి మాకు క్షేమం కాదు కనుక ఆయన దేవా ఇంతవరకు ప్రభు ఏ లోటుపాట్ల వల్ల వాళ్ళ ఏ తప్పుల వల్ల తండ్రి ఈ వైరస్ వ్యాపించిందో కానీ నాయన ఆ వైరస్ త్వరగా నా తండ్రి తీసివేసిన తండ్రి నాయన యథావిధిగా మునుపటి కంటే ఇంకా అత్యధికంగా తండ్రి ఆరాధన జరిగే కృప దయచేయండి నాయన. ప్రతి ఒక్కరు నా తండ్రి నాయన, ప్రతి ఒక్కరిని ప్రభు మీరు కాచి కాపాడండి నాయన. నీ రెక్కల చాటున ప్రభు ప్రతి ఒక్క బృందాన్ని దాచండి నాయన. ప్రతి ఒక్క వ్యవస్థను ప్రభు, పోలీసు వారి, డాక్టర్ని, రాజకీయ నాయకుల్ని, ఇలాంటి వ్యవస్థలు ప్రభు ఎన్నైతే ఉన్నాయో నాయన తండ్రి వారు ప్రతి ఒక్కరిని తండ్రి నాయన మీ కాపుదల దయచేయండి నా స్వామి వారికి. అలాగే ప్రభు నా తండ్రి మా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి గొప్ప గొప్ప నాయకులకు చక్కని తెలివితేటలు, జ్ఞానాన్ని దయచేయండి స్వామి. తెలివికి నీ జ్ఞానంగా నా తండ్రి జ్ఞానయుక్తంగా ఆలోచించే ఆలోచనలను దయచేయండి స్వామి. ఏ ఒక్క మనుషుడు కూడా ప్రభు మహిమ పొందడానికి వీలు లేదు నాయన. సమస్త మహిమ ఘనతలు మీకు మాత్రమే నా తండ్రి ఆరోపిస్తుండగా నా తండ్రి మీరు మాత్రమే కార్యాలు జరిగిన దేశం పట్ల మీ ఉన్నతమైనటువంటి ఆలోచనలు నెరవేర్చమని నా తండ్రి సమస్త కీడును తప్పించి ఆయన ఒక మంచి రోజులను ప్రభు మా జీవితంలో మమ్మల్ని తీసుకురమ్మని నా తండ్రి మరలా ప్రభు నా తండ్రి మిమ్మల్ని నా తండ్రి ఉన్నతమైన కృపతో నా తండ్రి ఆయన మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని దేశ ప్రజలందరి కొరకు ప్రార్థిస్తూ ఉండగా నాయన వైద్య బృందాలని ప్రతి ఒక్క బృందాన్ని ప్రభు మీరు ఎక్కడ చోట్ల భద్రపరిచి వారు పడుతున్నటువంటి ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలమును మీరు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రార్థన ఆలకించి కార్యం జరిగిస్తున్న దేవుని స్తోత్రములు. ఆమె మరొక విషయం కొరకు మనం ప్రార్థించాలి. ఎందుకంటే మరి లాక్డౌన్ ద్వారా ఎంతో మంది పేద ప్రజలు పనులకు వెళ్ళక, తినడానికి తిండి లేక, ఆర్థికంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దేవుని సన్నిధిలో ప్రభుత్వం వారి ద్వారా మరి పేద ప్రజలకు అందవలసిన ఆర్థిక సహాయాన్ని, ఆహార వస్తువులన్నింటినీ ప్రభు అనుగ్రహించి ఎవ్వరికి ఏ చిన్న కొదువు కూడా లేకుండా ఆకాశపు ద్వారాలు తెరిచి మరి ఆర్థికంగా బాధపడుతున్న వారందరికీ, ఆహారం లేకుండా బాధపడుతున్న వారందరికీ దేని బట్టి దేవుడు ఒక అద్భుతం జరిగించి దేవుడు ఆకాశ పక్షులను పోషించినట్లుగా పనులు లేక, ఉద్యోగం లేక, వ్యాపారం లేక సతమతమవుతూ ఆర్థికంగా ఆహారం లేక బాధపడుతున్న వారందరికీ ఏదో ఒక రూపాన దేవుడు అద్భుతమైన ఆర్థిక సహాయం అనుగ్రహించి ఏది లోటు లేకుండా వాళ్ళు పోషించినట్లుగా మనం అందరం ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే దేవుని బిడ్డలారా మన ప్రార్థన మాత్రం చేయగలం. ఇప్పటికే చాలా మంది భక్తులను ప్రభు లేపి అనేక మందితో దేవుడు మాట్లాడి దేవుని సన్నిధానంలో అనేక మందితో ప్రభు మాట్లాడి అనేక మంది ప్రేరేపిస్తున్నాడు దేవుడు. కనుక ఇంకా అనేక మంది లేపబడాలి. ఆర్థికంగా ఏది లోటు లేకుండా దేవుడు అద్భుతం జరిగించినట్లుగా అందరూ కలిసి అవసరాలు తీర్చి పోషించినట్లుగా అందరూ కలిసి నోరు తీసి ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయాలి. ఎంతో మంది పేద ప్రజలు ఉన్నారు నాయన, వారికి పనులు లేక, ఉద్యోగాలు లేక, వ్యాపారాలు లేక, నాయన వారి చేతి వృత్తులు లేక, బయటికి వెళ్ళి సంపాదించుకునే అవకాశం లేక, ఆర్థికంగా నాయన ఎంతో కష్ట వేదనతో కుమిలిపోతున్నారు. ఎంతో మంది ఆకలితో అలమటించిపోతున్నారు. వారందరి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ప్రార్థించాలి. మౌనంగా ఉండక ప్రార్థించవలసిన బాధ్యత మనపై ఉంది కనుక ప్రార్థన చేద్దాం. పిల్లరా ప్రార్థన చేద్దాం. ప్రతి పరిస్థితి
ప్రతి మనుషులకు ప్రభు మీరే సహాయం Praise the Lord, praise the Lord. ఆహారం దయచేయండి. వారి అనుదిన అవసరతలు మీరు నా తండ్రి మేము తీర్చండి నాయన. అవసరతలు ప్రభు మీరు తీర్చండి స్వామి. నామమును మహిమ తెచ్చుకోండి నాయన. ఏ ఒక్కరు కూడా ప్రభు నా తండ్రి ఆహారం లేకుండా నాయన అలమటించిపోతున్నారు ప్రభు. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆకలితో అలమటించకూడదు నాయన. వారికి ఆహారం అందించువాడా. ఆహారం లేని వారందరికి ఆహారాన్ని దయచేయి నాయన. జ్ఞాపకం చేసుకోండి నాయన. మత భేద ఎలాంటి భేదము లేకుండా నాయన ప్రార్థనలో ఏకీభవించాలి. మీ కాపుదల మీ కంచె దయచేయండి స్వామి. వారికి కావాల్సిన వీక్షిస్తున్న వారందరూ కూడా ప్రార్థనలు దయచేసి ఏకీభవించడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్క అవసరం మీ నామములో మీ వారు తగ్గించండి నాయన. మీ వైపు కనులు ఎత్తుతుండగా నా తండ్రి వారి అవసరతలు నా తండ్రి మమ్మల్ని బట్టి వారి అవసరతలు మీరు తీర్చండి నాయన. మమ్మల్ని బట్టి ప్రభు భేదమైనటువంటి వారి అవసరతలను తీర్చండి నాయన. సమృద్ధిని మీరు దయచేసి ఈ కార్యాలు వెనువెంటనే ప్రారంభించండి స్వామి. ఈ కార్యాలు వెనువెంటనే ప్రారంభించండి. ఈ ఒక్క మనుషునికి ప్రభు ఏ లోటుపాట్లు లేకుండా లాక్డౌన్ ఎత్తేసేంత వరకు నా తండ్రి మీరే వారి ఆకాశ పక్షుల్లాగా పోషించబడాలయ్యా. కఠినమైనటువంటి రోజుల్లో ప్రభు నా తండ్రి భోజనంలోకి ఎంత మంది అలవడిస్తున్నారు ఆయన. ఏ ప్రాంతాలలో అయితే బిడ్డలు ఇబ్బందులు పడుతున్నారో మాకంటే మీకే బాగా తెలుసు ఆయన. వారి ప్రాంతాలలో తగినటువంటి వ్యక్తులు మీరు ప్రేరేపించండి స్వామి. బిడ్డలకు ఆహారం అందించండి, నిత్యావసర వస్తువులు అందించండి ఆయన. తగిన వ్యక్తులు మీరే ప్రేరేపించండి స్వామి. నా తండ్రి మాకైతే ప్రభు మీ కృపను బట్టి తండ్రి మాకైతే సమృద్ధి ఉందని ఆయన. నా తండ్రి మరి లేని బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఇలారా దేవుడు అద్భుతమైన రీతిలో మరి పనులు లేక, వ్యాపారం లేక, ఉద్యోగాలు డ్యూటీస్ లేక, మరి ఇంట్లోంచి బయటికి వెళ్ళి సంపాదించుకునే అవకాశాలు లేక, ఎంతో మంది ఆహారం లేక ఆర్థికంగా నలిగిపోతూ ఇబ్బందులు పడుతున్న వారందరినీ దేవుడు కనికరించి గవర్నమెంట్ ద్వారా అనేక మంది పెద్దల ద్వారా అనేక మంది ప్రజల ద్వారా దేవుడే వారిని పోషించి లోటు లేకుండా అద్భుతం జరిగించినట్లుగా సత్యం గారు చిన్న ప్రార్థనలో నడిపిస్తుండగా మనందరూ ప్రార్థన ఏకీభవించాం. స్తోత్రం 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 ప్రభు పరిశుద్ధాత్మని స్తోత్రాలు తండ్రి. ఏకీభవించాలి, ప్రార్థనలో ఏకీభవించాలి. మా యొక్క దేశంలోను అదేదైనా ప్రభా అనేకమైన నాయన మా యొక్క యూరోపులు దేశాల ప్రపంచంలో చాలా దేశాలు పరిశుద్ధాత్మ అనేక మంది బిడ్డలు ప్రభా ఇక లాక్ డౌన్ వల్ల పరిశుద్ధాత్మ వాళ్ళకు అనుదైన జీవన విధానానికి ప్రభా అంతరాయం ఏర్పడి ఉంటుండగా ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రపంచం చాలా దేశాలు ప్రభా ఆర్థిక సంక్షోభంలో ఉంటుండగా ప్రభా ఒక్కసారి మీరు కనికరించండి అయ్యా. కనికరించండి అయ్యా. ప్రజల యొక్క జీవన వ్యవస్థ స్తంభించి ఏసునామములో మీరు కనికరించండి అయ్యా. ఏసునామములో మీరు కనికరించండి అయ్యా. మీరు కనికరించి పరిశుద్ధాత్మ బిడ్డల ప్రభనైనా ఆయుష్ అందు ప్రభ ఆరోగ్యం అందిన ప్రభనైనా ఆర్థిక పరంగానైనా బిడ్డల అవసరం మీరు తీర్చమని అడుగుతున్నాం నాయన. స్తోత్రాలు. ఇక్కడ నాయన ఈ రవాణా వ్యవస్థ స్తంభించి ఉండగా నాయన మీరు గర్భిణీ స్త్రీలు నాయన పడుతున్న కష్టాలను ప్రభ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. సరైన రవాణా లేక ప్రభనైనా సరైన హాస్పిటల్ సదుపాయం లేక నాయనా అనేక మంది ప్రభనైనా బాధలైతే నిస్పృహలతో ఉంటుండగా ప్రభా వారి నిస్పృహలో బాధల్ని ప్రభా యేసునామములో మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకొని వారికి ప్రతి ఒక్క సమస్య నుండి ప్రతి ఒక్క బాధ నుండి నాయన మీరు విడుదల దయచేయండి. మీరు విడుదల దయచేయండి పరిశుద్ధాత్మ. పిల్లలందరినీ మీరు కనికరించండి ప్రభా. కనికరిస్తే కనికరించబడతారు, దీవిస్తే దీవించబడతారు. యేసునామములో వారికి ప్రతి ఒక్క సమస్య నుండి బలహీనతను విడుదల
కాపుదల దయచేసి ఆయన బిడ్డల నాయన మంచి ఆయుష్ ఆరోగ్యమందును ప్రభనైనా మీ కృప సమృద్ధిగా బిడ్డలకి దయచేయండి ఆయన. మీ స్తోత్రాలు మీరే సహాయం దయచేయండి ఆయన, దయచేయండి. ఇంకో నాయన ప్రభుత్వం నుండి ప్రభనైనా, అదే విధంగా ప్రభా స్వచ్ఛంద సంస్థల నుండి ప్రభనైనా బిడ్డలకు కావాల్సిన అక్కర్లు మీరు తీర్చుతున్నారు. ఇంకనూ మీరు సమృద్ధిని మీరు దయచేయండి ఆయన. బిడ్డలో ప్రభనైనా ఎంతమంది అయితే నాయన మరి స్వచ్ఛంద సంస్థలు ప్రభా నాయన మరి సహకరిస్తూ ఉన్నానన్న వారికి రెట్టింపు ప్రతిఫలాలు దయచేయండి ప్రభు. ఏ ఒక్క నాయన చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు నాయన ఏ ఒక్క బిడ్డ ప్రభునైనా ఇగో అనేక ప్రజల యొక్క నాయన ఈ బాధల నుండి ప్రభునైనా బాధపడకుండా ప్రతి ఒక్కరూ ప్రభునైనా సమృద్ధిని మీరు దయచేయండి ఆయన. నిశ్చయముగా నేను ఈ యొక్క బంధకాల నుండి విడిపించి నాయన ప్రతి ఒక్కరిని కృపలైతే క్షేమాలకి ప్రభ ప్రతి ఒక్కరి బిడ్డపై నీ కొను దృష్టించి మెండైన దీవెనలు ఆశీర్వాదాలతో నింపమని యేసు నామమున నడుచున్నాం తండ్రి. మనందరి ప్రార్థనలకు ఇచ్చిన గొప్ప దేవునికి స్తోత్రములు చెల్లిక. నా ప్రాణం నా ధ్యానం నీవే యేసయ్యా, సర్వయుగములలో సజీవుడవు, సరిపోచగలనా నీ సామర్థ్యమును కొనియాడగలే. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, సరిపోచగలనా నీ సామర్థ్యమును కొనియాడగలిగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, ప్రేమతో ప్రాణములు అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువులు కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణములు అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువులు కరుణించువాడవు నీవే. సూర్యుని ఎదుట నీవు కారణుడు, జగతిని జయించిన యేసయ్యా. సూర్యుని ఎదుట నీవు కారణుడు, జగతిని జయించిన సర్వయుగములలో సజీవుడవు. ఆమేన్ సరిపోచగలనా నీ సామర్థ్యమును, అయ్యా కొనియాడగలిగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, ఆమేన్ సగలనా నీ సామర్థ్యమును, కొనియాడగలిగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యమును నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యమును నడిపించువాడవు నీవే. నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను, మరణము గెలచిన బహుధీరుడా. నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను, మరణము గెలచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోచగలనా నీ సామర్థ్యమును, అయ్యా కొనియాడగలిగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, సరిపోచగలనా నీ సామర్థ్యమును, కొనియాడగలిగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుకరములతో శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుకరములతో శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువును నచిన
శూరుడా, నెమ్మది కలిగించే నీ బాహు బలముతో శత్రువు నడచిన బహుశూరుడా, సర్వయుగములలో సజీవుడవు. ఆమేన్. నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం యేసయ్యా. కుంభోత్సగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ ధ్యానమును కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. 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 దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందున్న ప్రియమైన వారందరికీ నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈ ప్రార్థనలో కూడా వచ్చిన మీ అందరికీ, మరి ముఖ్యంగా ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైన గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున మరి గుడ్ ఫ్రైడే జరపాలి. వాస్తవంగా కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రపంచంలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి కరోనా వైరస్ను బట్టి దేని బిడ్డలారా మరి సరైనటువంటి ఆరాధనలు జరిగించలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఇది ఏమైనా దేవుని సన్నిధిలో ఒక మాట, ఒకవేళ మందిరానికి మనం దూరమైనా దేవునికి మనం దూరం కాలేదు. ఆమెను అడిగేటిగా దేవుడు ఆయన సన్నిధికి మనం దూరం కానివ్వకుండా ఆయన పాదల దగ్గర మరి కుటుంబంగా కలిసి దేవుని సన్నిధిలో గడపడానికి మరి ప్రత్యేకమైనటువంటి గుడ్ ఫ్రైడే పర్వదినాన ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో మనం పొందడానికి దేవాదేవుడు శ్రేష్టమైనటువంటి అవకాశం మనకు అనుగ్రహించున్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి కొద్ది మాటలు దేని బిడ్డల వాక్యాన్ని మనం నేర్చుకుందాం. దయచేసి మరి లైవ్ లో చూస్తున్న వారందరూ కూడా నా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరు అటు ఇటు తిరగొద్దు, దయచేసి జాగ్రత్తగా కూర్చోండి. నేను అనుకుంటున్నాను కుటుంబాలుగా మీరు కూర్చొని ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం చూస్తున్నారని. ఖచ్చితంగా ఈ యొక్క లైవ్ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు మీ అందరి కుటుంబాల్లో జరిగించునుగాక. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తున్నాను. దేవుడు ఈ సందర్భంగా ఈ కూడిక ద్వారా ప్రతి ఒక్కరి కుటుంబంలో కార్యాలు జరిగించి దీవులతో నింపునుగాక. ఇంకా అక్కడక్కడ బయట తిరుగుతున్న వాళ్ళందరినీ కూడా పిలిచి మీరు కుటుంబాలు కూర్చోవాలని ప్రేమతో తెలియపరుస్తూ, ఇప్పటికే దాదాపు చాలా మంది లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నారు. మిమ్మల్ని అందరినీ బట్టి నేను ప్రభువుని గణపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ రోజు దేవుని యొక్క స్థితిలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. చదవండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడినటువంటి మాటను మనం చదువుకున్నట్లయితే బైబిల్లో చక్కటి శ్రేష్టమైన మాట మనం చూడగలుగుతాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడినటువంటి మాటను మనం చదువుకుంటే, భక్తుడైన పేతురు సంఘానికి రాస్తున్న మాట ఏం రాయబడిందంటే, క్రీస్తు శరీరమందు శ్రమపడును గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. దేవుడి వాక్యంలో రాయబడినటువంటి మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మరి మనసు పెట్టి వాక్యాన్ని వింటే బాగుంటుంది. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చిన అవకాశం, హల్లెలూయా, ఎందరుకునేటువంటి గొప్ప అవకాశాన్ని, దిస్ ద వెరీ గోల్డెన్ ఆపర్చునిటీ. ఐ నో, దయచేసి నేను చెప్తున్నాను, ఇది అద్భుతమైనటువంటి దేవుని బిడ్డలారా మంచి బంగారం లాంటి అవకాశం దేవుడు ఇచ్చాడు కనుక డోంట్ మిస్. ఎవ్వరూ మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో మీరు పాలు పొందాలని. అటు ఇటు తిరగమాకండి, ఎక్కడ ఉండే వాళ్ళకి జాగ్రత్త కూర్చోండి. దేవుని సన్నిధిలో కుటుంబ సమేతంగా ఈ ప్రత్యేకమైనటువంటి లైవ్ ప్రోగ్రాం ప్రపంచవ్యాప్తంగా మీరందరూ చూడడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. దేవుడు ఖచ్చితంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రభు మీ అందరి కుటుంబాలు తప్పనిసరిగా ఆశీర్వదిస్తారు. దేవునికి స్తోత్రం. తలలో దేవుని బిడ్డ పైకెత్తిన అవైపు చూస్తూ వాక్యాన్ని వినండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యొక్క వాక్యంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనంలో భక్తుడు పేతురు అంటున్నాడు, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసుని ఆయుధముగా ధరించుకోండి అని భక్తులైన పేతుడు సంఘానికి రాస్తున్నా. ప్రియమైన దేని బిడ్డారా, ఈ రోజున శుభ శుక్రవారం లేకపోతే గుడ్ ఫ్రైడే అన్నారు ఇంగ్లీషులో. చెప్పండి, శుభ శుక్రవారం లేకపోతే గుడ్ ఫ్రైడే. వాస్తవంగా మన ఇంట్లో ఎవరైనా చచ్చారనుకుందాం, మనలో అన్నమాట. ఎవరైనా చచ్చారనుకోండి, ఈరోజు శుభకార్యం ఎలా అయింది, మంచి రోజు ఎలా అయింది,
లేఖన భాగాల్లో రాయబడినటువంటి మాటను గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణించినటువంటి రోజు ఇది. దేవునికి స్తోత్రం. సిలువ వేయబడినటువంటి రోజు ఇది. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరంలో ఎన్నో శుక్రవారాలు వస్తాయి, కానీ ఈ ఒక్క శుక్రవారాన్ని మాత్రమే శుభ శుక్రవారం, లేకపోతే ఆ గుడ్ ఫ్రైడే అని చాలా మంది పిలుస్తూ ఉంటారు ప్రపంచ వ్యాప్తంగా. ఏది క్రైస్తవులు, క్రైస్తవేతరులు, యేసు ప్రభు నమ్ముకోకపోయినా ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా ఈ రోజును ఏమని పిలుస్తారంటే గుడ్ ఫ్రైడే అనగా మంచి శుక్రవారం, శుభ శుక్రవారం. మంచి శుక్రవారం ఎందుకైంది? చాలా మందికి డౌట్. ఎన్నో శుక్రవారాలు వస్తాయి కదా, ఈ రోజు ఎందుకు మంచి శుక్రవారం అంటే ఈ రోజు మన ప్రభు యేసుక్రీస్తు వారు మరణించారు గనుక. స్తోత్రం. ఒకరు మీకు అనుకోవచ్చు, ఏమంటే మరణిస్తే శుభ శుక్రవారం ఏమైందండి? మరణించిన రోజు విషాదకరమైన రోజు కదా, మరణించిన రోజు దేని పెట్టారు? వేదనకరమైన దుఃఖకరమైన రోజు కదా అని మీరు అనుకోవచ్చు. వాస్తవంగా భౌతికంగా ఈ లోకంలో ఎవరు మరణించినా ఆ మరణించిన దినము దుఃఖకరమే, వేదనకరమే. కానీ బైబిల్ యొక్క వాక్యం ఏమి రాయబడిందంటే సజీవుడైన దేవుడు, భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అని దేవుడు, సమస్త మానవాళి యొక్క పాప నివారణ, పాప పరిహార నిమిత్తమై ప్రభు యేసుక్రీస్తు వారు మనుషులు కొన్నటువంటి జన్మ కర్మ పాపలు తొలగించు నిమిత్తమై ఆయన ఒకే ఒక బలియాగంగా, యజ్ఞ బలి పశువుగా మనందరి కొరకు, ఈ లోకంలో ప్రపంచ ప్రజలందరి కొరకు ఆయన మరణించారు. ఆయన మరణించడం ద్వారా మనకి రక్షణ కలిగింది. దేవునికి స్తోత్రం. ఆయన మరణించడం ద్వారా మనకి విమోచన కలిగింది. ఆయన మరణించడం ద్వారా మన పాప క్షమాపణ కలిగింది. ఆయన మరణించడం ద్వారా మన దేవుని బిడ్డలకు అంగీకరించబడ్డాం. ఆయన మరణించడం ద్వారా దేవుని మోక్ష రాజ్యం అని పిలువబడుతున్న దైవ రాజ్యానికి మన అందరూ హక్కుదారులుగా మార్చబడ్డానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. గనుక ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు మరణించాడు కానీ మనందరికీ ప్రపంచ వ్యాప్తంగా ఇది శుభ శుక్రవారమే. దేవునికి స్తోత్రం. అయితే ఎప్పుడు ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నట్లుగానే ఈ రోజున దేవుని సన్నిధిలో యొక్క శుభ శుక్రవారాన్ని, ఇలాగే గుడ్ ఫ్రైడేని జరపడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. దేని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నిజంగా ప్రపంచంలో చాలా మంది ఆ సన్నిధికి దూరం అయిపోయి, సంఘానికి దూరం అయిపోయి, ఇటువంటి అవకాశం కూడా లేకుండా చాలా చాలా మంది ఇంటి దగ్గరే దేని బిడ్డలారా ఆ అనాలోచనతో, వేదనతో కుమిలిపోతూ బాధపడుతున్నారు. అయినా దేవుడు మనల్ని ప్రేమించి దేవుని సన్నిధిలో మన కుటుంబం కలిసి ప్రభు మాటలు వినడానికి, ఆయన సన్నిధిలో ఆయన సన్నిధి అనుభవించడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చారు. కొద్ది మాటలు మన వాక్యం నేర్చుకుందాం. బైబిల్లో పేతురు అంటాడు, క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు కనుక మీరు కూడా అటువంటి మనసుని ఆయుధముగా ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడికి ఉండవలసినటువంటి ఒక ఆయుధం ఏంటంటే శ్రమపడే మనసు. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా మందికి శ్రమలు అంటే చాలా బాధపడుతుంటారు. నాకెందుకు రావాలి శ్రమలు, నాకెందుకు రావాలి కష్టాలు, నాకెందుకు రావాలి నిందలు, నాకెందుకు రావాలి అవమానాలు అని ఇలా కుమిలిపోతున్న సందర్భాలు మనం గమనిస్తాం. సాధారణంగా సమస్యలు, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు కొంచెం హట్ అవుతాం, బాధపడతాం. నాకెందుకు రావాలి, ఇంత యథార్థంగా ఉంటున్నాను కదా, ఇంత సిన్సియర్గా ఉంటున్నాను కదా, ఇంత పవిత్రంగా ఉంటున్నాను కదా, నా మీద ఎందుకు ఇలాంటి నేరారోపణలు, ఇలాంటి భయంకరమైనటువంటి నిందలు, అవమానాలు అని చెప్పి ఒక్కొక్క సందర్భాల్లో కొంచెం మనసులో వేదన కలిగే సందర్భాలు మనకు వస్తాయి. అయితే భక్తులను పేతురు అంటాడు, బైబిల్లో పేతురు రాస్తున్నాడు, యేసు ప్రభువు శ్రమ పడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆయన శ్రమ పడ్డాడు కనుక అటువంటి మనసును మీరు ఆయుధముగా ధరించుకోవాలి. మీకుండే ఆ ఆయుధం ఏంటంటే శ్రమ పడే మనసు అనడమ్మా. మనకేం ఆయుధం ఉండాలి? కత్తి కాదు. మనకే ఆయుధం ఉండాలి? పల్లెటూళ్ళు అనుకోండి కత్తిపడి తీసుకుంటా. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే రాళ్ళు తీసుకుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో కారపొడి ఉందిగా పట్టేసుకుంటారు. కారణం ఏంటంటే వాళ్ళకు ఉండేటువంటి ఆయుధాలు రకరకాలుగా ఉన్నాయి. అయితే క్రైస్తవుడుగా నీకు, నాకు, మనందరికి ఉండవలసినటువంటి ఆయుధం ఏంటంటే ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని నిందలైనా, ఎవరు మనల్ని గౌరవించకపోయినా, ఎవరు మనల్ని అర్థం చేసుకోకపోయినా అలా ప్రార్థనాపూర్వకంగా శ్రమ పడడానికి ఎనీ టైం రెడీ అయిపోయి మనకు ఒక ఆయుధముగా మన మనసు సిద్ధపరచుకోవాలని భక్తులు పేతురు సంఘానికి రాస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఇదో సందేశం సారాంశం ఏంటంటే పేతురు అంటాడు, క్రీస్తు దేవుడి శరీరమందు శ్రమ పడ్డాడు కనుక మనం అటువంటి మనస్సుని ఆయుధముగా ధరించుకోవాలి అన్నారు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథం అని బైబిల్ యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాటను గమనించినట్లయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు గురించి ప్రవచన గ్రంథాల్లో యెషయా ప్రభువు ఏం రాస్తున్నాడంటే, అతనిని నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయెను. అతను అనగా ఎవరు? ఆయన మన ప్రభు అయిన
యేసు క్రీస్తు వారిని గురించి ఏమి రాయబడిందంటే, యేసు ప్రభు వారిని నలగొట్టడానికి శిలువలో శరీరం అంతా నాగల చాలవాలి, శిలువలో శరీరం అంతా గాయపరిచి శరీరం అంతా మాంసం ముద్దలాగా మార్చబడి రక్త చిత్తంగా మార్చబడి బైబిల్లో రాయబడినటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభు వారు 10,000లో అతి కాంక్షణీయుడు, దేవునికి మహిమ కలుగునుగాక. అంత అద్భుతమైన మహా అందమైనటువంటి సుందరమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు నలగొట్టబడి వికారిగా కురుపిగా అసహ్యుడిగా చూడడానికి చీచ అన్నట్లుగా అంత శరీరం అంతా నాగల చాళ్ళ వల్ల దున్నబడి నలగొట్టబడినట్లుగా లేఖనాల్లో రాయబడిన మాట. అయితే యేసు ప్రభువాన్ని అలా నలగొట్టడం తండ్రికి ఇష్టమైందంట. దేవునికి స్తోత్రం. తన కుమారుని యేసుక్రీస్తు ప్రభువాన్ని శిలువలో నలగొట్టడము, అలా నలగొట్టడము, ఆయన శరీరం అంతా నాగల చావలు దున్నపడటం దేని బిడ్డలారా తండ్రికి ఇష్టమైంది కనుక ఆయన నలగొట్టడానికి ఇష్టపడ్డాడు. తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా దేవుడు యేసు ప్రభువుని శిలువలో నలగొట్టినట్లుగా లేఖనాల్లో రాయబడిన మాట. యేసు ప్రభు వారి సందర్భాన్ని మనం గమనిస్తే తాను పొందబోతున్న శ్రమలను ఊహించుకొని అంత బాధ శరీరంతో ఉన్నాడు గనుక, ఏమండి మన శరీరంతో ఉన్నాం కనుక చిన్న బాధను మనం తట్టుకోలేం. యేసు ప్రభు వారి శరీరం అంతా నాగలి చాలవలో దున్నబడింది, ఆయన ఎన్నో గాయపరచబడ్డాడు, నిజంగా మాంసం ముద్దలాగా బాడీ అంతా మార్చబడిపోయింది, తలకి ముళ్ళ కిరీటం కొట్టబడిపోయింది, శరీరానికి భయంకరంగా మేకులు కొట్టబడ్డాయి, ఇదంతా దేని బిడ్డరా భయంకరమైన కోళ్ళతో కొత్తబడి చీల్చబడింది, ఎంతో వేదన పడుతున్నారు. అయితే ఆ బాధ తట్టుకోలేక తండ్రి అయిన దేవునికి ఏమని మొరపెట్టాడంటే, తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసేయి. ఎందుకని ఇంత బాధ పడలేనయ్యా, ఇంత కష్టాలు పడలేనయ్యా, ఈ శరీరంతో ఉన్నాను కనుక ఇంత ఈ బాధ అనిపించేటువంటి శక్తి నాకు చాలదయ్యా. ఎందుకంటే ఒక చిన్న దెబ్బ తగిలితేనే మనం విలువెల్లాడిపోతుంటాం. అలా చూడ మాకు నా స్తోత్రం చెప్పండి. ఏంటి చిన్న దెబ్బ తగిలితేనే విలువెల్లాడిపోతాం, చిన్న గాయానికి దేని బిడ్డరా ఎంత భయంకరంగా విలువెళ్ళిపోతాం, ఎంత బాధపడతాం. అలాంటిది శరీరం ఎక్కడా కూడా ఖాళీ లేకుండా శరీరం అంతా నాగల చాలవలో దున్నబడి ఆయన శరీరం అంతా మాంసం ముద్దలాగా మార్చబడి నిజంగా చివరిగా ఒక సైనికుడు వచ్చి ఆ బలంతో పొడిస్తే, ఆయన డొక్కలో పొడిస్తే ఆ డొక్కలో నుండి రక్తం రాలేదు, నీళ్లు వచ్చాయి. కారణం ఏంటంటే చివరి రక్తం పట్టు వరకు యేసు ప్రభు వారు శిలువలో చిందించాడు. దేని బిడ్డలారా, అయితే వాక్యం రాయబడిన మాట, ఆయన శ్రమలో శ్రమ పడ్డాడు. శరీరంలో పేతురు అంటాడు ఆయన శరీరం ముందు శ్రమ పడ్డాడు కనుక మీరు కూడా అలా శ్రమ పడటానికి సిద్ధపడి ఒక ఆయుధంగా మీ శ్రమ పడే మనసును తీసుకోండి. దేవునికి తండ్రికి ఇష్టమైంది నలగొట్టడానికి అని లేఖన భాగాల్లో రాయబడిన మాటను మనం చూస్తున్నాం. నేను మీకు చెప్పే సారాంశం ఏంటంటే, వాస్తవంగా అన్ని సంఘాలలో ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క గుడ్ ఫ్రైడే వచ్చిందంటే శిలువలో పలికిన 7 మాటలు ఏంటండి, శిలువలో పలికిన సత్యంతో 7 మాటలు, బతికే మాట కూడా 7 మాటలు అన్నమాట. ఏ సంఘాలు నామకార్థ క్రైస్త సంఘాలకు వెళ్ళి మనం గమనిస్తే ఏ సంఘంలో ఈ రోజు గుడ్ ఫ్రైడే రోజున 7 మాటలు. కొంతమంది నాకు ఫోన్ చేశారు, అన్నగారు 3వ మాటకి నాకు ఈరోజు చర్చలో అవకాశం వచ్చిందండి, కొంచెం మీరు నాకు నా రెఫరెన్స్ చెప్తే నేను చెప్తానండి అని. ఒక్కొక్కరికి ఒక మాట పంచుకుంటారు. సంఘ పెద్ద ఒక మాట, సిస్టర్ గారు ఒక మాట, బెదర్ గారు ఒక మాట, ఇలా పంచుకొని ఆ రోజున 7 మాటలు ధ్యానం చేస్తుంటారు. ఇప్పటి వరకు బైబుల్ పుట్టిన దగ్గర నుండి ప్రభు రాకడ వచ్చేంత వరకు ఇలా 7 మాటలే ధ్యానం చేయటమే తప్ప అసలు ఆ మాటల యొక్క సారాంశం ఏంటి, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు 7 మాటలు పలికారు, ఆ మాటల యొక్క ఉద్దేశం ఏంటి, మనం ఏం నేర్చుకోవాలి, మన బ్రతుకులేం మార్చుకోవాలన్నటువంటి ఆలోచన ఏముండదు. ఏదో ఆచార సంబంధంగా 7 మాటలు పలుకుతూనే ఉన్నారు, ఆచార సంబంధంగా 7 మాటలు ధ్యానం చేస్తున్నారు తప్ప ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాల్లో దాని సారాంశాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అయితే ఈరోజు మీతో చెప్పాలనుకున్న మాట 7 మాటల గురించి కాదు. స్తోత్రం చెప్పండి. అసలు యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు శ్రమ పడ్డాడు, ఆయన శ్రమ పొందడానికి గల కారణం ఏంటి? ఒక మాట చెప్పాలంటే మనల్ని అందరినీ రక్షించడానికి అండి, మన యొక్క జన్మకర్మ పాపలు తొలగించడానికి యేసు ప్రభు వారు ఆయన శిలువలో ఆయన శ్రమ పడ్డాడు అని ఒకవేళ మీరు సమాధానం ఇవ్వచ్చు. అయితే ఆయన సర్వశక్తి గల దేవుడు కనుక ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. దేని బిడ్డారా, ఆయన శ్రమ పొందకుండానే మనిషికున్న పాపాలు తీయగలడు. నమ్మితలలో చెప్పండి. ఆయన శ్రమ పొందకుండాని, ఆయన నలగొట్టబడకుండాని, ఆయన శ్రమ అనుభవించకుండాని, ఆయన శరీరం అంతా నాగల చాలవల దున్నబడకుండాని మనుషుకున్న పాపాలు తీయగలడు. ఆయన ఎందుకు శ్రమ పడ్డాడు, ఆయన ఎందుకు శ్రమ పొందాల్సిన పరిస్థితి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువు శిలువలో నలగొట్టబడటం వలన, యేసుక్రీస్తు ప్రభువు శిలువలో బలిగా అర్పించబడటం వలన, ఆయన శ్రమ పొందుట వలన
మనకు కలిగినటువంటి మేలులు చాలా ఉన్నాయి బైబిల్లో. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అన్ని చెప్పడానికి సమయం చాలే కానీ ఒక ముచ్చటకు ఒక 3 మాటలు మాత్రం జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఒకే ఒక కాన్సెప్ట్ ఏంటంటే, మీ మైండ్లో ఉండాల్సిన మాట, ఈ వాక్యం ఉంటుంది, మీ అందరి మైండ్లో ఉండాల్సిన ఆలోచన ఏంటంటే, ఆయన ఎందుకు శ్రమ పడ్డాడు, లేక యేసయ్య శ్రమ వలన, యేసయ్య శ్రమ పొందుట వలన మనకు కలిగిన ఆశీర్వాదాలు ఏంటి అని వాక్యంలో రాయబడిన మాటను గమనిస్తే చాలా ఉన్నాయి. కానీ ప్రాముఖ్యమైనటువంటి ఒక 2 లేక 3 మాటలు త్వరగా మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. దేవునికి ఒక మాట గట్టిగా హల్లెలూయా చెప్తారా? బైబిల్ యొక్క వాక్యం ఉన్న వాళ్ళందరూ దేని బిడ్డారా, ఈ వాక్యం వింటున్న వారందరూ కూడా మీరు ఏకీభవించాలని, దేవునికి సందేశాన్ని మీరు వినడానికి మీరు ఇష్టపడి ప్రార్థన పరుగు వినాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నారు. వాక్యంలో రాయబడినటువంటి మాటలు గమనిస్తే అసలు ఎందుకు ఆయన శ్రమ పడ్డాడు, ఆయన శ్రమ పొందుటం వలన మానవ జాతికి అనుగ్రహించబడినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలు, దైవికమైనటువంటి దీవెనలు ఏ రీతిగా ఉన్నాయి చెప్పి వాక్యాన్ని గమనిస్తే చాలా ఉన్నాయి. అన్ని చెప్పడానికి సమయం చాలదు. 2 లేక 3 మాటలు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, యేసు ప్రభువు నలగొట్టబడటం వలన, యేసు ప్రభువు శిలువలో బలిగా అర్పించబడటం వలన శరీరం అంతా రక్తచిత్తంగా మాంసంగా మార్చబడి ఆయన చివరి రక్తం పట్టు వరకు మనుషుల కొరకు శ్రమపడి ఉండటం వలన మనకు కలిగిన మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి అని లేఖనాల్లో రాయబడిన మాట. ఎందుకు ఆయన శ్రమ పడ్డాడు వాక్యాన్ని గమనించి చదవండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక. బైబిల్ ఉన్న వాళ్ళందరూ దేని బిడ్డరా ఆ మాటను మీరు గమనించితే మంచిదని ఇష్టపడుతున్నా. హెబ్రీలకు రాసిన పత్రిక పౌలు భక్తులు సంఘానికి రాస్తున్నారు. బైబిల్ ఉన్నాయి అనుకుంటున్నాను. మీకు కొంతమంది బైబిల్ లేకుండానే ఉన్నారు, చాలా సంతోషం. ప్రార్థనలో ఉన్నప్పుడు బైబిల్ ఉండాలి, బైబిల్ తీసుకొని రావాలి, అది మనందరికీ ఆశీర్వాదం. మీకు కాదులే, లైవ్లో చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను. మీకు ఈ మాటలు మీరు గమనించాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యొక్క వాక్యం రాయబడిన మాటని గమనిస్తే 12వ అధ్యాయం 13వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందాడు. దేవునికి స్తోత్రం చేయలేక. హెబ్రీ సంఘానికి పౌలు భక్తులు సంఘానికి రాస్తున్న మాట ఏంటంటే, ఎందుకు యేసే శ్రమ పడ్డాడు? ఆయన శ్రమ పొంది నలగొట్టబడటం వలన మనకి, మనుషులందరికీ, ప్రపంచంలో మనిషిగా పుట్టిన వ్యక్తి అందరికీ, వాళ్ళు యేసు ప్రభువు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా శరీరంతో పుట్టిన ప్రతి వ్యక్తి కలిగిన గొప్ప ఆశీర్వాదం ఏంటి, ఎందుకైనా శ్రమ పరచబడ్డాడు అని లేఖనాలు రాయబడిన మాటను గమనిస్తే పౌలు భక్తుడు సంఘానికి రాస్తున్నటువంటి మాట. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమను అనుభవించాడు. లేఖనాల్లో రాయబడినటువంటి మాటను మనం గమనిస్తే యేసు ప్రభు వారు శ్రమలు ఎందుకు పొందారంటే మనలందరినీ పరిశుద్ధపరచడానికి. చెప్పండి గట్టిగా. మన మాత్రమే ప్రపంచ ప్రజలందరినీ, వాళ్ళు ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ దేశంలో పుట్టినా, తెల్లవాళ్ళైనా నల్లవాళ్ళైనా, అదొక రకమైన నీగ్రో వాళ్ళైనా, ఎనీ కంట్రీ, ఎనీ పీపుల్, దేని ఏ దేశమైనా, ఏ ప్రజలైనా సరే, ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నటువంటి అపవిత్రత తొలగించి పరిశుద్ధపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు శ్రమ పొందాడు అని లేఖన భాగాల్లో రాయబడినటువంటి మాటను మనం చూస్తాం. ఆయన శ్రమ పొందడానికి గల కారణం ఏంటంటే మనలందరినీ పరిశుద్ధపరచడానికి, నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి. చెప్పండి, యేసు ప్రభువారు ఎందుకు శ్రమ పరచబడ్డాడు? నన్ను చెప్పండి, నన్ను పరిశుద్ధపరచడానికి, మనందరినీ పరిశుద్ధపరచడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకే ఒక ఆలోచన, చాలా మంది క్రైస్తవ వేతలు అనగా యేసు ప్రభు అంటే తెలియని వ్యక్తులు కొండే క్వశ్చన్ ఏంటంటే, ఆయన నిజంగా దేవుడైతే ఎందుకు శిలువలో మరణించాడు? ఆ నిజంగా దేవుడైతే ఎందుకు శిలువలో బలిగా అర్పించబడ్డాడు? ఆయన తన మహిమ ద్వారా విడుదల పొందొచ్చు కదా, చచ్చిపోకుండా తను కాపాడుకోవచ్చు కదా. పక్కన శిలువ వేయబడినటువంటి దొంగ కూడా అన్నాడు, ఏమయ్యా నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని చెప్పి అపహాసంగా మాట్లాడే సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. ఆనాడు దొంగ మాత్రమే కాదు, ఈనాడు చాలా మంది ప్రభు సన్నిధిలో దేని బిడ్డారా, ఎంతో మంది యేసు ప్రభు యొక్క బలియాగాన్ని, త్యాగాన్ని తెలుసుకోలేక, ఆయన దైవత్వాన్ని అర్థం చేసుకోలేక ఇలాగే మాట్లాడుతుంటారు. యేసు ప్రభు వారు నిజంగా దేవుడైతే ఆయన తను కాపాడుకోవచ్చు కదా, ఎందుకు మరణించారు అని. ఎందుకు మరణించాడు తెలుసా? యేసయ్య మరణించకపోతే నువ్వు చచ్చిపోయి నువ్వు కూడా మరణిస్తావు కనుక. స్తోత్రం చెల్లి. ఒక్క మాట తెలుగులో చెప్పాలంటే, ఎందుకు యేసయ్య మరణించాడంటే నిన్ను నన్ను ప్రపంచ ప్రజలందరినీ బ్రతికించడానికి. మనం బ్రతకాలంటే ఆయన మరణించాలి, ఆయన శిలువలో బలిగా అర్పించబడి. ఎందుకని? మానవుడు జన్మ కర్మ పాపాలతో మగ్గిపోతున్నాడు కనుక ఈ జన్మ కర్మ పాపాలను మనుషుడు
నీతిని దేని బిడ్డరా పరిశుద్ధంగా మార్చడానికి, పవిత్రపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో మనందరి కొరకు బలిగా అర్పించబడ్డాడు. ఆయన శ్రమపరచబడ్డాడు. యేసయ్య ఎందుకు శ్రమ పొందాడు అంటే మనుషులకు ఉన్నటువంటి జన్మ కర్మ పాపాలు తొలగించడానికి, వారికి పాప క్షమాపణ కలుగు చేయడానికి, మోక్షరాజ్యం అని పిలువబడుతున్న దైవరాజ్యాన్ని ప్రతి మానవునికి ఇవ్వడానికి. చెప్తే అంటారన్నమాట. హల్లెలూయా. ప్రపంచంలో చాలా మంది చూస్తా ఉన్నారు. భక్తులారా, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అలాగే చాలా మంది వీక్షిస్తున్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో బలమైన దేవుని కార్యాలు మీ అందరి కుటుంబంలో జరుగును గాక. మీరు ఎక్కడ కూర్చున్నా కొంచెం ఊను ఆను అనండి. ఊను అంటే దాని అర్థం కాదు. హల్లెలూయా చెప్పినప్పుడు హల్లెలూయా చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. దీని బిడ్డరా, మీ నోటిలో నుంచి అలా ప్రభుని గణపరచడం మనందరికి ఆశీర్వాదం అని మరోసారి ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాటలు గమనించి, ఎందుకు యేసు ప్రభు వారు మరణించాడు? ఒకే ఒక కారణము, ప్రజలను పరిశుద్ధపరచడానికి. ఎందుకు ప్రజలను పరిశుద్ధపరచాలి? ప్రజలందరూ పాపులే కనుక. పరిశుద్ధ గ్రంథం అని బైబిల్ మాత్రమే కాదు, లోకంలో ఎన్నో వేద గ్రంథాలు ఉన్నాయి. ప్రతి గ్రంథం చెప్పే మాట ఏంటంటే మానవుని జన్మ కర్మ పాపాలు వెంటాడుతూ ఉన్నాయి. ఈ జన్మ కర్మ పాపాల నుంచి ప్రజలకు విడుదల కలిగించాలని ఈనాడు ప్రపంచ ప్రజల మేధావులు, వాళ్ళు ఆవులే అనమాట. వాళ్ళందరూ వాళ్ళకున్న మిడిమిడి జ్ఞానంతో, వాళ్ళకున్న తెలివితేటతో, వాళ్ళకున్న జన్మ కర్మ పాపం నుంచి విడుదల పొందాలని ఎన్నో యజ్ఞాలు, యాగాలు, జపతపాలు, పూజలు, పునస్కారాలు చేస్తున్నారు. దీని మీద కొంతమంది దాన ధర్మాలు చేస్తున్నారు, కొంతమంది తీర్థయాత్రలు చేస్తున్నారు, కొంతమంది నదుల్లో మునిగొస్తున్నారు. ఎన్నో కార్యక్రమాలు మనం చూస్తుంటాం, మనం గమనిస్తున్నాం. ఎందుకయ్యా ఈ కార్యక్రమాలు అంటే? దేని మీద వాళ్ళు చెప్పే సాకు ఏంటంటే పాప క్షమాపణ కొరకు, మేము మోక్షాన్ని పొందాలి, మేము పాపాల నుంచి పొందాలి, మేము విడిపించబడాలి, మా జన్మ కర్మ పాపాలు తొలగించబడి మాకు మోక్షం రావాలి, మాకు పుణ్యం కావాలని చెప్పి పుణ్యం కొరకు ఎన్నో కార్యాలు చేస్తున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రపంచ మేధావులారా, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా, ఎన్ని యజ్ఞ యాగాలు చేసినా, ఎక్కడికి వెళ్ళి తీర్థయాత్రలు చేసినా, ఎక్కడికి వెళ్ళి ఎగిరి గంటలు కూడా చెంపలు వాంచి గుంజులు పెట్టి గుండులు గోగించుకున్నా నీకు జన్మ కర్మ పాపాలు క్షమాపణ కలగదు. నీ జన్మ కర్మ పాపాలు క్షమించగలిగిన వాడు భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు మాత్రమే. హల్లెలూయా. ఆయన మాత్రమే ఈ పాపాలు క్షమించడానికి అధికారం కలిగిన వాడు. ఆయన మాత్రమే పాపం లేనివాడు. ఆయన మాత్రమే మనుషులకున్న జన్మ కర్మ పాపాలు తొలగించబడి దేవుడు ప్రజలకు పరిశుద్ధులుగా మార్చడానికి, ప్రజలందరినీ పవిత్రులుగా మార్చడానికి ఆయన గవిని వెలుపల మన కొరకు శ్రమ పొందాడు. యేసు ఎందుకు శ్రమ పొందాడు? నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ మీకు ఒక ఆలోచన రావచ్చు, పరిశుద్ధపరచబడకపోతే ఏమైతుందండి? పరిశుద్ధపరచబడకపోతే ఏమైతుంది? పరిశుద్ధపరచబడకపోతే నిత్య నరకానికి వెళ్తాం. అక్కడ అగ్ని బగబగ మండుతుంది, అగ్ని ఆరదు, నీ ఆత్మ చావకుండా యుగయుగాలు కాలిపోలు. కనుక ఆ భయంకరమైన నరకం రాకుండా దేవుని రాజ్యం అని పిలువబడుతున్న ఒక పరలోక రాజ్యంలో ప్రతి మానవుని చేర్చు నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు శ్రమపరచబడ్డాడు. ఈరోజు శుభ శుక్రవారం ఎందుకు తెలుసా? యేసయ్య నీ కొరకే మరణించాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. యేసయ్య నీ కొరకే మరణించారు. తమ్ముడు, తల్లి, సహోదరి, సహోదరులారా, యేసయ్య నీ కొరకే మరణించారు. నీ కొరకే నా జన్మ కర్మ పాపాలు, నీ పితరులు, నీ కుటుంబ సభ్యులు చేసిన ఆ జన్మ కర్మ పాపాల నుంచి విడుదల పొంది నిమిత్తమై ఆయన పాప క్షమాపణ కలుగు చేసి మోక్షరాజ్యమని పిలువబడుతున్న దేవుని రాజ్యాన్ని చేర్చాలని ఆయన నీ కొరకు శ్రమపరచబడ్డాడు. ప్రపంచ మేధావుల కొరకు, ప్రపంచ ప్రజలందరి కొరకు శ్రమపరచబడ్డాడు. యేసయ్య శిలువలో ఎందుకు శ్రమ పడ్డాడు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రజలను పరిశుద్ధపరచడానికి. దేవునికి స్తోత్రం. ప్రజలను పరిశుద్ధపరచడానికి దేవాది దేవుడు ఆయన ఏ విధమైన ఆలోచన కలిగి ఉన్నాడు? ఏ రీతిగా ప్రజలను పరిశుద్ధపరుస్తున్నాడు అంటే బైబిల్ యొక్క వాక్యంలో ఒక పాపిగా ఉన్నటువంటి మనుషుడు పరిశుద్ధపరచడానికి దేవుడు 3 మార్గాలు ఏర్పాటు చేశాడు. పాపిగా ఉన్నటువంటి మనుషుడు పరిశుద్ధపరచడానికి దేవుడు 3 మార్గాలు ఏర్పాటు చేశాడు. ఎలాగా పాపిగా ఉన్న మనుషుడు పరిశుద్ధపరచబడతాడు అని లేఖన భాగాల్లో రాయబడిన మాటను గమనిస్తే, నెంబర్ 1 పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన మాట, యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి శిలువలో చిందించిన రక్తము ద్వారా
వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం. బైబిల్ యొక్క వాక్య భాగంలో రాయబడిన మాట, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం రాయబడిన మాటను చదువుకున్నట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక దీని మీద పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ వచనంలో రాయబడిన మాట, 1వ అధ్యాయం 7వ వచనం రాయబడిన మాట, అప్పుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపులను మనలను పరిశుద్ధులుగా మార్చునని చెప్పి యోహాను భక్తులు చక్కగా రాస్తున్న మాటను మనం చదువుకుంటాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో పౌలు భక్తులు చక్కగా రాస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 రాయబడిన మాట, నిత్యులకు ఆత్మ ద్వారా దేని బిడ్డరా క్రీస్తు దేవునికి తను తాను దేని బిడ్డ బలిగా అర్పణగా అర్పించుకుని యేసుక్రీస్తు యొక్క రక్తము దేవుని జీవముగల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో నిశ్చయముగా శుద్ధీకరించనని చెప్పి లేఖనాల్లో భక్తులైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తున్న మాటను కూడా మనం చూస్తున్నాం. వింటున్నా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు పరిశుద్ధపరచడానికి, మానవుని పరిశుద్ధపరచడానికి, జన్మకర్మ పాపలు తొలగించి మోక్ష రాజ్యానికి హక్కుదానికి మార్చడానికి యేసు ప్రభువు చేసిన ఏర్పాటు నెంబర్ 1 యేసు రక్తము ద్వారా ప్రతి మనుషుడు పరిశుద్ధులుగా మార్చబడతారు. అయ్యా మరలా జ్ఞాపకం చేస్తున్న సహోదరులారా, యేసు రక్తం లేకపోతే, యేసు రక్తం కాక, యేసు రక్తం లేకుండా ఏ వ్యక్తి కూడా పరిశుద్ధులుగా మార్చబడలేరు. నీకున్న జన్మ కర్మ పాపాలు తొలగించబడాలంటే సహోదరులారా, జ్ఞానులారా, వేద పండితులారా, తత్వవేత్తలారా, ప్రపంచంలో గొప్ప గొప్ప పేరుగాంచినటువంటి దేని వ్యక్తులారా, మరలా ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు ఎవడవైనా సరే, ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, నువ్వు ఎంత కోట్లు సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతి సంపాదించినా, నువ్వు పాపివే. నీ జన్మ కర్మ పాపాలు నిన్ను వెంటాడుతూనే ఉన్నాయి. నీ జన్మ కర్మ పాపాలు తొలగించబడాలంటే భూప్రపంచంలో ఒకే ఒక మార్గం యేసు రక్తం మాత్రమే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ప్రపంచ మేధావులారా మీరందరి మాట గమనించాలి. ప్రపంచంలో ప్రతి మనుషులారా మీరందరూ గమనించాలి. యేసుక్రీస్తు రక్తం కాకుండా ఏ మనుషుడు కూడా పాప క్షమాపణ పొందడానికి అవకాశం లేదు. ఏ వ్యక్తి కూడా మోక్ష రాజ్యం అని పేరుపడుతున్న ఆ దైవ రాజ్యానికి చేర్చబడడానికి అవకాశం లేదు. గనుక ఈ రోజున సేవకునికి చెప్పగలిగిన మాట, ఈ శుభ శుక్రవారం ప్రపంచంలో నీ కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఇకనైనా సరే నువ్వు మనసు మార్చుకొని యేసుక్రీస్తుని ఒక అద్భుతమైన దైవత్వాన్ని గుర్తించి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మాటకి లోబడి నీ మనసును ప్రభుకు అప్పగించుకున్నట్లయితే నీ జన్మ కర్మ పాపాల నుంచి యేసుక్రీస్తు తాను చిందించిన రక్తం ద్వారా నిన్ను కడిగి శుద్ధి చేసి పరిశుద్ధులుగా మార్చి మోక్ష రాజ్యానికి హక్కుదారులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాదు కూడదని, మాకు దేవుళ్ళు ఉన్నారు, మాకు దేవతలు అని చెప్పి నీ గర్వంతో అహంకారంతో అనాలోచనతో నువ్వు అశ్రద్ధతో ఉన్నట్లయితే మరలా చెప్తున్నాను, అనవసరంగా నిత్య నరకానికి వెళ్ళిపోతావు. అక్కడ అగ్ని ఆరదు, దేని బిడ్డ ఆత్మ చావకుండా యుగాలు మరణిస్తావు. ఆ భయంకరమైన వ్యాధిని తప్పించడానికి ఇదిగో ఈ లైవ్ ద్వారా అవకాశాలు ఉన్నా లేకపోయినా ఈ లైవ్ ద్వారా ప్రపంచ ప్రజలందరికీ వాక్యం అందించడానికి ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే, మేము రక్షించబడ్డాం, మా జన్మ కర్మ పాపలు పరిహరించబడ్డాయి, మేము మోక్ష రాజ్యానికి హక్కుదారులుగా మార్చబడ్డాం. మా దేవుడు మా కలువ శిలువలో మా కొరకు బలిగా అర్పించబడి ఆయన రక్తం చిందించాడు. ఆ రక్తం ద్వారా మమ్మల్ని కడిగాడు. మా జన్మ కర్మ పాపాల నిమిత్తాన్ని బలిగా అర్పించబడి మా పాపాలను క్షమించాడు. ఈ రోజున మీ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మార్గంలో ఆయన రాజ్యం హక్కుదారులుగా జీవిస్తున్నా నీకు కూడా ఈ అవకాశం, దేని బిడ్డరా, ఈ గొప్ప అవకాశాన్ని మీరు వినియోగించుకొని ఈ సందేశము ద్వారా, ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి వ్యక్తి కూడా విషయాన్ని గమనించి యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని అర్థం చేసుకుని ప్రభు దగ్గర రావాలని మరోసారి ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఈ రోజే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఇదే మిక్కిన అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే పోతాం. స్తోత్రం చెప్పుదా. ఏమాత్రం అవకాశం లేదు. కారణం ఏంటంటే తప్పించడానికి అవకాశం లేదు కనుక దేవుడు ఇచ్చినటువంటి బంపర్ ఆఫర్, లోకల్ ఎన్నో బంపర్ ఆఫర్ ఉన్నాయి కానీ అవన్నీ పనికిమాలిన ఆఫర్లే. ఏ ప్రపంచంలో మానవులకి బంపర్ ఆఫర్ ఎవరైనా ఇచ్చారంటే ఒకే ఒక ఆయన ఇచ్చాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఉచితంగానే రక్షణ పొందుదాం. ఆమె ఒక పైసా ఖర్చు లేకుండా ఉచితంగానే, ఏ యజ్ఞాలు యాగాలు జపతపాలు చేయకుండా, ఎగిరిగిరి గంటలు కొట్టకుండా, గుంజులు పెట్టకుండా, దేని బిడ్డ తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తిరగకుండా నువ్వు మనసు మార్చుకొని నేను పాపిని ప్రభువా అని, నా పాపాన్ని క్షమించయ్యా అని ప్రభు దగ్గర నీ జీవితాన్ని అప్పగించుకుంటే ఉచితంగానే నువ్వు రక్షించబడతావు. నీ జన్మ కర్మ పాపాలు తొలగించబడి కలువరి శిలువలో ఆయన చిందించే రక్తము ద్వారా నా దేవుడు నీ వ్యక్తిగత జీవితాన్ని మహిమకరంగా మార్చబడునుగాక. లేఖనాల్లో రాయబడినటువంటి మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే బైబిల్లో రాయబడిన మాట, యేసుక్రీస్తు దేవుడు మానవుని యొక్క పాప క్షమాపణ నిమిత్తము ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు. నెంబర్ 1, రక్తము ద్వారా మనకి క్షమాపణ, రక్తము ద్వారా మనం పరిశుద్ధులుగా మార్చబడతాం. నెంబర్ 2, రెండోదిగా ఎలాగా దేవుడు ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడతారు అని లేఖనాలు రాయబడిన మాటను గమనిస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ మీరు గమనిస్తే మంచిది కోరుతున్నాను. 5వ అధ్యాయం
ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో రాయబడినటువంటి మాటను మనం చదువుకుంటే పౌలు అంటాడు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, సంఘం అనగా మానవ జీవితం, ప్రపంచంలో మనుషులందరి గురించి రాయబడిన మాట. అటువలే క్రీస్తు కూడా ప్రపంచ ప్రజలందరినీ ప్రేమించి, వాళ్ళు కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధులుగా నిర్దోషమైనగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట సంఘమనే మనుషులను ఆయన తన ఎదుట నిలబెట్టుకున్నవాలని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తనను తాను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు దేని బిడ్డ ఎందుకు అప్పగించుకున్నాడు అని లేఖనాల్లో రాయబడినటువంటి మాటలు గమనించినట్లయితే, బైబిల్లో రాయబడినటువంటి మాట, అటువలే క్రీస్తు సంఘమును అనగా ప్రపంచ ప్రజలందరినీ ప్రేమించి, ఎవ్వరు దేని బిడ్డలారా మచ్చ డాగు ముడత కలంకం లేకుండా ప్రతి వ్యక్తి నిర్దోషమైనగా నిష్కలంకంగా మహిమగల వ్యక్తులుగా యేసయ్య ఎదుట ప్రతి మనుషుడు దేని బిడ్డ నిలబెట్టబడవలనని చెప్పి యేసయ్య దేవాదేవుడు నీ కొరకు నా కొరకు మన అందరి కొరకు ఆయన కలువరి శిలువలో తనను తాను అప్పగించుకొని బలిగా మార్చబడినట్లుగా లేఖన భాగాల్లో రాయబడిన మాట. నెంబర్ 1, ఒక వ్యక్తి పాపిగా ఉన్న మనుషుడు పరిశుద్ధపరచబడడానికి యేసు రక్తము ద్వారా పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు. నెంబర్ 2, దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధపరచబడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెంబర్ 3, దేవుని యొక్క ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడుతున్నామని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో పౌలు భక్తులు సంఘానికి రాస్తున్న మాటను మనం చూస్తాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా వాక్యం మీరు జ్ఞాపకం చేసుకుని తర్వాత మీరు ధ్యానం చేయాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తారు. ఎందుకంటే ఎంతో మంది ఈ వాక్యం తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా సందర్భాల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మరలా జ్ఞాపకం చేసుకోవటం, మరలా చదవటం మనందరికి ఆశీర్వాదకరమని మరొకసారి ప్రేమతో ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాం. బైబిల్ యొక్క వాక్య భాగంలో రాయబడిన మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాటను గమనిస్తే, దేవుని ఆత్మ ద్వారా కడగబడి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము అని పౌలు భక్తులు సంఘానికి నేర్పుతున్న మాటను గమనిస్తున్నాం. దేని బిడ్డారా మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మనల్ని పరిశుద్ధపరచడానికి దేవుడు 3 మార్గాలు సిద్ధపరిచి. నెంబర్ 1, యేసు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తులు పరిశుద్ధపరచబడతారు. నెంబర్ 2, దేవుని వాక్యం ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. నెంబర్ 3, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యొక్క వాక్యంలో దేవుని ఆత్మ ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, యేసు ప్రభువు ఎందుకు శ్రమపరచబడ్డాడు అనగా ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే మనుషులందరినీ పరిశుద్ధపరచడానికి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో బలిగా అర్పించబడ్డారు. దేవునికి స్తోత్రం. నిన్ను నన్ను ప్రపంచ ప్రజలందరినీ పరిశుద్ధపరచడానికి యేసు ప్రభువారు శిలువలో బలిగా అర్పించబడ్డారు. నెంబర్ 2, రెండోదిగా యేసు ప్రభువారు ఎందుకు శ్రమపరచబడ్డాడు. రెండో విషయాన్ని మీరు ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడినటువంటి మాటను మనం చదువుకున్నట్లయితే, పౌలు భక్తులు సంఘానికి నేర్పుతున్నటువంటి మాటను మనం జాగ్రత్తగా గమనించాలి. పౌలు భక్తులు సంఘానికి నేర్పుతున్న మాటను మనం గమనిస్తే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం రాయబడిన మాటను గమనించినట్లయితే పౌలు భక్తులు చక్కటి మాట అక్కడ మనం రాయటం మనం గమనిస్తాం. ఏం రాయబడింది? ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను అని కింద మాట ఏముందంటే, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీషెదెకు యొక్క క్రమములో చేరి ప్రధాన యాజకుడు దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. దేవునికి స్తోత్రం. బైబిల్ యొక్క వాక్యం ఏమి రాయబడిందంటే, ఒకటి, యేసు ప్రభువు ఎందుకు శ్రమ పడ్డాడు, యేసే శిలువలో ఎందుకు దేని బిడ్డలారా నలగొట్టబడ్డాడు అని, శరీరం అంతా నాగల చాలవలో దున్నబడడానికి కారణం ఏంటి అని అంటే, ఒకటి, నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి, పాపులందరినీ పరిశుద్ధపరచడానికి యేసే శిలువలో నలగొట్టబడ్డాడు, శ్రమ పడ్డాడు. రెండోది, ఎందుకు శ్రమ పడ్డాడు అని లేఖనాల్లో రాయబడిన మాటను గమనిస్తే దేవుని యొక్క వాక్య భాగంలో నిత్య రక్షణ కొరకు మనల్ని సిద్ధపరచడానికి. స్తోత్రం చెప్పండి. రాయబడిన మాట, తనకు విధేయులైన వారందరికీ అనగా ఎవరైతే మారు మనసు పొంది, ఎవరైతే యేసు ప్రభువుని మనస్ఫూర్తిగా అంగీకరించి ఆయనకు దేని బిడ్డ ఆ యొక్క త్యాగానికి జ్ఞాపకం చేసుకుని, యేసే నా పాపాల నిమిత్తమే నేను పాపిని పశ్చాత్తాపడి యేసు ప్రభు యొక్క మాటకి లోబడి ఎవరైతే దేవునికి విధేయులైతారో,
తనకు విజయులైన వారందరికీ నిత్య రక్షణ కలుగు చేయుటకు. చెప్పండి, ఏ రక్షణ అండి? నిత్య రక్షణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్య రక్షణ కలుగు చేయటానికి. దేని బిడ్డారా, వాస్తవంగా ఈ మాట రక్షణ రక్షణ అనే మాటను మనం ధ్యానం చేస్తున్నాం. రక్షణ అనేది ఎవడిచ్చాడు? ఎవ్వరూ మన తల్లిదండ్రులు మనకి ఇవ్వాల. మన తల్లిదండ్రులు మనకి ఏమి ఇచ్చారు అంటే జన్మ కర్మ పాపాలు మనకి ఇచ్చారు. స్తోత్రం అండి. మొన్న ఈ మధ్య ఒక ఆయన, మేము కొంతమంది మాట్లాడుకుంటున్నప్పుడు ఒక సహోదరు మేము మాట్లాడుకుంటున్నప్పుడు, అయ్యా మీ సాక్ష్యాన్ని చెప్పండి అయ్యా అంటే, ఆయన సాక్ష్యం చెప్తూ దేవుని మహాకృపను బట్టి నన్ను కన్న నా తల్లిదండ్రులు నాకు స్వాస్థ్యంగా షుగర్ వ్యాధిని ఇచ్చారని చెప్పి అన్నారు. నా తల్లిదండ్రులని నాకేం సంపాదించినది కానీ వాళ్ళు పోతూ షుగర్ని స్వాస్థ్యంగా ఇచ్చారని చెప్పన్నా. ఇలాగా తల్లిదండ్రులు మనకి కలుగు చేసేది ఏంటంటే, ఎన్ని రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేసినా, ఎన్ని రకాల దేని బిడ్డారా సౌకర్యాలు ఏర్పాటు చేసినా, అయితే ప్రాముఖ్యంగా తల్లిదండ్రుల వల్ల మనకు కలిగింది ఏంటంటే వంశపార్యపరంగా వస్తున్నటువంటి జన్మ కర్మ పాపాలు. దేవునికి స్తోత్రం. అయితే తల్లిదండ్రుల వల్ల మనకు రక్షణ లేదు. ఎవరి వల్ల మనకు రక్షణ లేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యొక్క వాక్యం రాయబడిన మాట, యేసుక్రీస్తు వారు ఎందుకు శ్రమపరచబడ్డాడు, ఎందుకు ఆయన బలిగా అర్పించబడ్డాడంటే ఒకే ఒక మాట, నిత్య రక్షణ మనకు కలుగు చేయటానికి. నిత్య రక్షణ మనం పొందుకోవాలని. దేని యుగ యుగాలు. నిత్యం అంటే అర్థం ఏంటి? దానికి నాన్ స్టాప్ అనమాట. దానికి నో దేని లిమిట్ అనమాట. ఏమాత్రం ఇన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు కాదు, యుగ యుగాలు. దేవునికి స్తోత్రాలు. మనం కొనే వస్తువులకి కొంతకాలమే గ్యారెంటీ ఉంటుంది. మనం కొనే వస్తువుల ద్వారా మనం కొంతకాలమే కాపుదల అనుగ్రహించబడుతుంది. మనం చేసుకున్న దాని కొంతకాలమే దేని బిడ్డారా. అయితే వాస్తవం చెప్పాలంటే ఆ మధ్య ఒక పబ్లిసిటీలో ఏం రాయబడిందంటే, మా కంపెనీ చెప్పులు వాడండి, మీ పాదాలు సురక్షితంగా కాపాడుకోండి. ఏంటంటే మా చెప్పులు కొట్టి మీ పాదాలు సురక్షితంగా కాపాడబడతాయి, కాపాడుకోండి అని. దేని బిడ్డారా, ఈ లోపల ఎంత డబ్బు పెట్టి మన వస్తువులు కొన్నా అది తాత్కాలికమైన రక్షణ మాత్రమే. స్తోత్రం. ఇంకా చెప్పాలంటే అసలు మానవునికి రక్షణే లేదండి. మన కరెంటు చాలా అవసరం. అలా చూస్తారంటే మీరందరూ, మనకెంతో అవసరం. కానీ పొరపాటును దాన్ని ముట్టుకుంటే అది ఎంత ప్రయోజనకరంగా ఉంటో అంత కీడు మనకు చేస్తుంది. వెహికల్ అయినా, కార్ అయినా, ఏదైనా మనకు క్షేమంగా ఉన్నా చెప్పి కారు ఏది ఏర్పాటు చేసుకున్నా ఏది మనకి రక్షణ కలుగుతుంది. అయితే బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు మనందరి నిమిత్తం శిలువలో బలిగా అర్పించబడి శ్రమపరచబడి, ఎందుకంటే నిత్య రక్షణ కలుగు చేయడానికి. స్తోత్రం. ఎలా వచ్చింది రక్షణ? మన వలన సంపాదించింది కాదు, మన పితరులు మనకి ఇచ్చింది కాదు. బైబిల్లో రాయబడిన మాట, అది దేవుని వరమే అన్నాడు పౌలు భక్తుడు. చదవండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్న బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. దేని బిడ్డరా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ 8వ వచనంలో ఏమి రాయబడింది? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన గాని, మీ పితరుల వలన గాని, మీ తాత ముత్తాతల వల్ల గాని, మీ ప్రభుత్వాల వల్ల గాని, మీ రాజకీయ నాయకుల వల్ల గాని, మీ ఫ్యాన్స్ వల్ల గాని కలిగింది కాదు. స్తోత్రం. అక్కడ నీ మాటలు లేవులే, కావాలని చెప్పాను అన్నమాట. మీకు అర్థం కావాలని. అమ్మా, అర్థమవుతుందా? మీకు అర్థం కావాలి. ఈ రక్షణ ఎలా వచ్చింది? బైబిల్లో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని వరమే రక్షణ. ఇటువంటి రక్షణ, నిత్య రక్షణ దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన శిలువలో మనందరి కొరకు నలగొట్టబడ్డాడు, బలిగా అర్పించబడ్డాడు. ఆయన శరీరం అంతా నాగలి చాళ్ళ వలె దున్నబడిన సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. స్తోత్రం చెల్లిక. చంద్రులు మన చర్చిని కేసి పెట్టేద్దాం అనుకుంటున్నాను. మిమ్మల్ని చూస్తుంటే అది అనవసరం అనిపిస్తుంది అనమాట. తల్లు పైకి తల్లు చెప్పండి. ఎందుకని చల్లగా ఉంది, ఏసీలో కూర్చున్నాం, నెమ్మదిగా వేరొక లోకానికి వెళ్ళిపోతాను. ఇప్పుడే మీరు అమ్మా ప్రభు చేతులకు ఆగండి, తొందరపడి ఎత్తబడవద్దని మరోసారి ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. హుషారుగా చేతులది ఘనంగా స్తోత్రం చెల్లిద్దాం. ఒకటి దేనిపిడారా, ఎందుకు యేసు ప్రభువు మరణించారని చెప్పి వాక్యం రాయబడిన మాటని గమనిస్తే, నెంబర్ 1 మన పరిశుద్ధపరచడానికి, నెంబర్ 2 నిత్య రక్షణ కలుగు చేయటానికి. రక్షణ ఎందుకండి? రక్షణ ఎందుకు కావాలి? వాస్తవంగా ఏదో ప్రమాదంలో ఉన్నవాడికి రక్షణ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ దేని బిడ్డారా, ఇల్లు కూలిపోతా ఉందనుకోండి, ఇంట్లో ఏం చేస్తాడు? ఇల్లు పడిపోతుంది అంటాడా? లోపల ఏం చేస్తాడు చెప్పండి? కేకలు పడతాడు, రక్షించండి, రక్షించండి, కాపాడండి.
పొరపాటున బావిలో జారి పడ్డాడు అనుకుందాం మనలో మనమాట. అప్పుడు వాడు ఏం చేస్తాడు, బాబో ఎవరయ్యా పైన అని చెప్పి సింపుల్గా మాట్లాడు. ఎందుకని వాడు అరుపులు కేకలు, వాడు భయాందోళనకు గురైపోయి రక్షించండి రక్షించండి కేకలేస్తాడు. దేని బిడ్డారా, ఖచ్చితంగా మానవునికి రక్షణ కావాలి. ఈ రక్షణ కొరకు మానవుడు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. ఒక మాట చెప్పాలంటే ఎన్ని రకాల భక్తి చేసినా, దేని బిడ్డారా ఎన్ని రకాల కార్యక్రమాలు కొనసాగినా, ఎంతమంది దేవుళ్ళని పిలిచినా ఎవ్వరి ద్వారా మనకి రక్షణ లేదు. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఏం రాయబడింది? హెబ్రీ రాసిన పత్రిక అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాటను చదువుకుంటే, మరి ఎవరి వలన రక్షణ కలుగుదు? ఈ నామము అనగా యేసు నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ మనము పొందము. ఆమేనంటారా? ఆకాశం క్రింద మనుషులలో ఎన్నో రకాల నామాలు ఉన్నాయి. అడ్డనామాలు, పంగనామాలు, ఎన్నో నామాలు ఉన్నాయి. మీకు తెలుసు. స్తోత్రం అంటే అడ్డనామాలు ఉన్నాయి, పంగనామాలు ఉన్నాయి, ఇంకెన్నెన్నో నామాలు ఉన్నాయి. ఏ నామంలో మనకు రక్షణ కలగదని చెప్పి భక్తులు రాస్తున్న మాట ఏంటంటే, ఆకాశం క్రింద మనుషులలో ఎన్నో రకాల నామాలు ఉన్నాయి, కానీ ఏ నామంలో రక్షణ కలగదు, కానీ యేసు నామంలో మాత్రమే రక్షణ. ఆ నిత్య రక్షణని కలుగు చేయటానికి దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు కలువుల శిలువలో శ్రమపరచబడ్డాడు, బలిగా అర్పించబడ్డాడు. కాన్సెప్ట్ మర్చిపోకూడదు. ఏంటి కాన్సెప్ట్? యేసయ్య ఎందుకు శ్రమ పొందాడు? దేవునికి స్తోత్రం. లేదా యేసయ్య శ్రమ పొందుట వలన మనకు కలిగిన ఆశీర్వాదాలు ఏంటి అంటే, నెంబర్ 1 పరిశుద్ధ గ్రంథం బైబిల్లో పరిశుద్ధపరచబడ్డాడు. నెంబర్ 1 ఎందుకు యేసయ్య శ్రమ పొందాడంటే మనుషులందరినీ పరిశుద్ధపరచడానికి. నెంబర్ 2 రెండోది బైబిల్లో రాయబడిన మాట, మానవులకి నిత్య రక్షణ కలుగు చేయటానికి. చెప్పండి అమ్మా, చెప్పాలి. నిత్య రక్షణ కలుగు చేయటానికి. దేవుడు ఈ సందర్భంలో కొంతమందికి క్రైస్తవేత్తల సహోదరులందరికీ చాలా మంది డౌట్ వస్తుంది. అవునండి, మీరు చెప్పింది బాగానే ఉంది పాస్టర్ గారు, రక్షించడానికి యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు, మరి రక్షించడానికి ఈ లోకానికి ఎందుకు రావాలి? రక్షించవచ్చు కదా, ఆయన మానవ రూపంలో ఎందుకు వచ్చాడు అనేటువంటి ఆలోచన మనకు రావచ్చు. జరిగిన విషయం జ్ఞాపకం చేస్తా. స్తోత్రం ఉందామా? ఒకసారి అల్లు చెప్పండి. ఆ మధ్య ఇలాంటి పల్లెటూళ్ళు బోరు బావులు ఉంటాయి. బోరు బావులు తెలుసమ్మా మీకు? బోరు బావులు తెలియదు అనుకుంటా. తెలుసమ్మా? బోరు బావు. ఈ బోరు ఆ బావిలో దేని బిడ్డారా దిగుడు మెట్లు ఉంటాయి. ఆ బావిలో పొరపాటున ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీద దూకుతున్నట్టు కోతి పొరపాటున బావిలో పడిపోయింది. ఏం పడిపోయింది? కోతి బావిలో పడిపోయింది. ఈ పక్కన బావిలో పడిపోయినటువంటి కోతిని బట్టి ఆ కోతి లోపల కేకలేస్తా ఉంటే నాలంటోడు విని పాపం కోతి అని చెప్పని ఏమండి ఎన్నో రకాల ప్రయత్నం చేసి దానికి తాడేస్తున్నాడు, కర్ర పెడుతున్నాడు. ఎన్ని చేసినా రక్షించాలని చెప్పి దాని దగ్గరికి వెళ్ళి చేస్తుంటే పక్కకి వెళ్ళిపోతుంది తప్ప, ఈ కర్ర నా కొరకు వేసాడు కదా, ఈ తాడు నా కొరకు వేసాడు కదా, ఈ నన్ను రక్షించడానికి వచ్చాడు కదా అని అలగొత్తాడు. మీరందరూ కోతికి అర్థం కాదు. కోతి కాబట్టి స్తోత్రం చెప్పండి గట్టి. ఈ రైతు ఏం చేశాడు? ఎలాగైనా సరే బావిలో పడిన కోతిని రక్షించాలని ఏమండి కొంతసేపు కర్ర పెట్టాడు. కర్ర పెట్టి ఈ పక్కకు వస్తే ఈ పక్కకు పెరుగుతుంది ఆ కోతి. రైతు ఎందుకు పెట్టాడు కర్ర బావిలో? ఆ కర్రని పట్టుకుంటుందేమో జాగ్రత్త పైకి లోపుదాం అనుకున్నాడు రైతు. కర్ర వేసినా ఈ వైపు కర్ర అయితే ఆ వైపు పరిగెత్తుంది. సరే తాడేసాడు అన్నమాట. తాడేస్తే ఏం జరిగింది? తాడు ఈ వైపు వేస్తే ఆ వైపు పరిగెత్తుంది. విషయం ఏంటంటే దేని బిడ్డలారా, జరిగిన విషయం ఏంటో తెలుసా? ఈ రైతు ఎన్ని ప్రయత్నం చేసినా ఈ వైపు సహకారం చేస్తా ఉంటే ఆ వైపు పరిగెత్తుంది. కేకలేస్తా తేలిపోయింది. ఇంకా రైతు కూడా ఇసుకొచ్చేసి ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తా కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. ఈ లోపల కోతి ఏం చేసింది తెలుసా? కోతి రైతు అలా పక్కకి వెళ్ళిన ఆ కోతి వచ్చేసి దేని పెట్టారా, ఈ తాడు వదిలిపెట్టాడు కదా, ఆ తాడు పట్టుకొని ఆ తాడు కిందకు వదిలితే వెంటనే కోతి తాడు పట్టుకుంది. విన్నారా? కొన్ని కోతులు కలిపి తాడు పట్టుకుంటే ఆ పడిపోయినప్పుడు కోతి అలా ఎక్కుంటూ వచ్చేసింది. ఇంతకుముందు రైతు కూడా తాడే వేసాడు. ఇంతకుముందు రైతు కూడా కర్ర ఇచ్చాడు ఎలాగైనా సరే కోతిని రక్షించాలని. కానీ అది వచ్చిందా? ఎందుకని? అది కోతి, ఈయన మనిషి కదా. చెప్పండి, అది కోతి
ఇప్పుడు కోతి ఏమనుకుంది, నన్ను చంపడానికి వచ్చాడేమో, నన్ను హాని చేయడానికి వచ్చాడేమో, నన్ను బాధ పెట్టడానికి వచ్చాడని చెప్పి తప్పి ఇంకా అసలైన గోతులో పడిపోతే ఏదో మూలిగ నక్క మీద అదేదో పడినట్లుగా అని చెప్పి కోతి పక్కెళ్ళిపోయింది తప్ప దాన్ని నా కొరకు అని చెప్పి అనుకోవాలి. కోతి వచ్చి మళ్ళా అదే తాడేస్తే దీని తన జాతిది కాబట్టి దేని బిడ్డరా కోతి మళ్ళా అది పట్టుకుని పైకి వచ్చింది. అదే రీతిగా దేవాది దేవుడు కూడా దేవుడుగా ఈ లోకానికి వస్తే ఎవ్వరు దేవుని గుర్తించలేరు. స్తోత్రం చేయలేరు. ఆయన మహిమను ఎవరు చూడలేరు. ఆయన ప్రభావం ఎదుట ఎవరు నిలబడలేరు. కనుక దేని బిడ్డరా ఏ పాపంతో మానవుడు నలిగిపోతున్నాడు, ఏ పాపంతో మనుషులు దేవునికి దూరం అయిపోతున్నాడు, ఏ పాపంతో నరకానికి సిద్ధపడుతున్నారు, ఆ పాపికొన్న మానవుని రూపంలోనే దేవాదేవుడి లోకానికి వచ్చాడు. స్తోత్రం. రాయబడిన మనిషిగా పుట్టి దేని బిడ్డ దాసుల స్వరూపమును దాల్చి శిలువ మరణము పొందునంతగా మనకు ఒక విధేయత నేర్చుకున్నానని చెప్పి తాను రిక్తులుగా చేసుకున్నానని చెప్పి బైబిల్లో రాయబడిన మాటను గమనిస్తుంది. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకటి యేసుక్రీస్తు ప్రభువారు నిత్య రక్షణ కలుగు చేయడానికి మనందరి కొరకు శిలువలో బలిగా అర్పించబడ్డాడు. చివరిగా మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు యేసయ్య శిలువలో శ్రమ పొందాడు అని వాక్యాన్ని గమనిస్తే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం రాయబడిన మాటను మనం చదువుకుంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం రాయబడిన మాటను మనం గమనించినట్లయితే అక్కడ అద్భుతమైన మాట రాయబడిన మాట. దేని బిడ్డారా దేవుని చిత్తం వలన ఏమండి దేవుని చిత్తం అలా ఉన్నాడలా కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతులైనటువంటి మన కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరములో చంపబడి, అనగా శరీర విషయంలో ఆయన నలగొట్టబడి, శరీర విషయంలో శ్రమపరచబడి, ఆత్మ విషయంలో బ్రతికించబడి, పాపం విషయంలో ఒక్కసారే శ్రమ పట్టబడను. దేవునికి స్తోత్రం. రాయబడిన మాట. ఎందుకు శ్రమపరచబడ్డాడంటే అనీతిమంతులమైన మనం, అనగా పాపులమైన మనము దేవుని యొద్దకు తెచ్చుటకు, అనగా దేవుని యొద్దకు చేర్చడానికి ప్రభు యేసుక్రీస్తు ప్రభు శరీరములో శ్రమపడి, శరీరంలో నలగొట్టబడి, శరీరంలో మరణించినట్లుగా లేఖనాల్లో రాయబడిన మాట. ఒక్క మాట చెప్పాలంటే మోక్షానికి చేర్చాలని. దేవునికి స్తోత్రం. నరకం నుంచి తప్పించబడి మోక్ష రాజ్యానికి చేర్చు నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువు మనందరి కొరకు శిలువలో నలగొట్టబడ్డాడు, శిలువలో బలిగా అర్పించబడ్డాడు, శిలువలో శరీరం అంతా నాగలి చాలా వల్ల దున్నబడింది. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు ఎందుకు శ్రమపరచబడ్డారు అని లేఖనాల్లో రాయబడిన మాటని గమనిస్తే, ఒకటి మనల్ని పరిశుద్ధపరచడానికి, మానవులందరినీ పరిశుద్ధపరచడానికి ఎందుకు శ్రమ పొందాడు, మానవులందరినీ పరిశుద్ధపరచడానికి, రెండు నిత్య రక్షణ మనకు కలుగు చేయడానికి. దేవునికి స్తోత్రం. మన డబ్బు మనం రక్షించలేదు, మన ఆస్తి, మన కులగోత్రాలు, ఆచార సాంప్రదాయాలు, సిద్ధాంతాలు ఏది మనం రక్షించలేదు. నిన్ను రక్షించగలిగిన వాడు దేవుడు మాత్రమే. ప్రపంచానికి ఏం కావాలి తెలుసా? ప్రస్తుతానికి ఈ భయంకర దుర్దినాల ప్రపంచానికి ఏం కావాలంటే రక్షణే కావాలి. దేవునికి స్తోత్రం. ఎవడు మమ్మల్ని కాపాడగలడు, ఎవడు మమ్మల్ని విడిపించగలడు, ఎవడు ఈ రోగాన్ని స్వస్థపరచగలడు, ఎవరు ఈ రోగం నుంచి విడిపించగలడు అని చెప్పి ప్రపంచ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పటికే కొన్ని లక్షల మంది మరణించారు. దేవునికి స్తోత్రం. కానీ ఇప్పటికీ ఏ ముందు డాక్టర్లు కనుగొనాలి. ముందేమైనా ఉందంటే నోరు మూసుకుని ఇంట్లో కూర్చున్నది నీకు ముందు అంటున్నారు. అర్థమైంది మీకు? స్తోత్రం అమ్మా. కరోనాకు ముందేంటి? కరోనాకు ముందేంటి అంటే కూర్చొని నిద్రపోమంది అని అర్థం కాదు. కరోనాకు ముందేంటి? పక్క వాళ్ళతో ఎటువంటి సత్సంబంధాలు లేకుండా, వాళ్ళ మధ్యలోకి వెళ్ళి తిరగకుండా, దగ్గరుని మాట్లాడుకుంటూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మౌనంగా ఇంటితో కూర్చుంటే నీకు కరోనా రాదు అని డాక్టర్లు లేకపోతే నాయకులు చెప్పే హితోపదేశం అంటారండి. ఒక మాట నిజమే. ఈనాడు ప్రజలకి ఏ రీతిగా దేని బిడ్డరా, ఏ మాత్రం రక్షణ రా. స్తోత్రం ఉందమ్మా. మనం వేసుకునే మాస్కులు మనకి కాపాడలేదు. నా మాట అర్థమే తల్లలో. మనం తొడుక్కునే బ్లౌజులు మనకి మాట్లాడలే. బ్లౌజ్ లేదు, చూపిస్తున్నాం మీకు అంతే. మనం వేసుకునే తొడుక్కునే బ్లౌజ్ మనకి ఏమాత్రం రక్షణ కలుగు చేయలేదు. మనం మూతికి కట్టుకున్న, చేతులు కట్టుకున్న రక్షణ కలుగు చేయగలిగిన వాడు
ఈనాడు ప్రపంచానికి కావాల్సింది ఏంటంటే రక్షణ. ఎలా కలుగుద్ది? యేసుక్రీస్తు వలన మాత్రమే. ఎటువంటి రక్షణ? నిత్య రక్షణ. దేవునికి స్తోత్రం. దాని క్రొత్త నిబంధనలు ఏమి రాశారంటే మహిమగల రక్షణ. చెప్పండి అమ్మా, మహిమగల రక్షణ నీకు కావాలి అంటే దేని బిడ్డరా, యేసు ప్రభు వారు ఎందుకు మరణించారంటే, ఒకటి పాపంలోంచి నీకు విడుదల కలుగు చేయటానికి, నిన్ను పరిశుద్ధునిగా పవిత్రునిగా మార్చడానికి. రెండు, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు శిలువలో బలిగా అర్పించబడ్డారంటే నీకు నాకు ప్రపంచ ప్రజలందరికీ నిత్య రక్షణ కలుగు చేయటానికి. నిత్య రక్షణ కలుగు చేయడానికి యేసు ప్రభువారు ఈ లోకంలో దేని బిడ్డ మనందరి కొరకు శ్రమపరచబడ్డారు. ఎవ్వరు మనల్ని కాపాడలేరు. నీకు నాకు కాపుదల ఇవ్వగలిగిన వాడు, నిన్ను నన్ను భద్రపరచగలిగిన వాడు, నన్ను మాత్రం ప్రపంచ ప్రజలందరినీ భద్రపరచగలిగిన వాడు ఎవరైనా ఒకరున్నారంటే ఆయన పేరు నజరేయుడైన. చెప్పండి, మీ మనసు ప్రేరేపించినట్లే హల్లెలూయా. ఆయన మాత్రమే లోకానికి రక్షకుడు. స్తోత్రం చెల్లిద్దాం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు దేని బట్టి పుట్టినప్పుడు గాబ్రియెలు దేవదూతలు చెప్పిన మాట తెలుసా? ప్రజలందరూ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేస్తున్నా. ఏంటి? లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు. స్తోత్రం చెల్లిద్దాం. లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు మనుషులందరి కొరకు దేవుడు ఆయన జన్మించి ఆయన రక్తాన్ని చిందించి మనందరి కొరకు మరణించారు నిత్య రక్షణ కలుగు చేయటానికి. హల్లెలూయా. మూడోదిగా మనం అందరం దేవుని దగ్గరికి వెళ్ళాలి. చెప్పండమ్మా. మన ఈ మధ్య ఒక సహోదరి చనిపోయి వాళ్ళ చిన్న పాప అడుగుతుంటే వాళ్ళ తాత చెప్తున్నారు, తాత అమ్మ కావాలి తాత, అమ్మ తాత అని ఏడుస్తుంది పాపం. వాళ్ళ అమ్మ కోల్పోయినటువంటి బాధతో. అప్పుడు తాత ఏం చెప్తానంటే, ఒరే నాన్న, అమ్మ దేవుని దగ్గరికి వెళ్ళిందమ్మా, ఎప్పుడు వత్తదిలే తొందరలో అంటున్నాడు ఆయన. విన్నారా? ఈ మాట నేను విన్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. చచ్చిపోయిన వాళ్ళందరూ దేవుని దగ్గరికి వెళ్ళరు. అదే అన్నమాట సంగతి. చచ్చిపోయిన వాళ్ళందరూ దేవుని దగ్గరికి ఎవరు వెళ్ళరు. దేవునికి స్తోత్రం అందామా. చనిపోయిన వాళ్ళు ఎవ్వరూ దేవుని దగ్గరికి వెళ్ళరు. దేని బిడ్డలారా, ఎవరైతే మారు మనసు పొంది యేసు ప్రభుని నమ్ముకొని పాపిని ప్రభుని పశ్చాత్తాపడి యేసు రక్తంలో కడగబడతారో వాళ్ళు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తారు. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, నువ్వు చచ్చిన తర్వాత ఎన్ని రకాల గంధపు చెక్కలతో నిన్ను ఒకవేళ కాల్చినా నథింగ్. ఏ మాత్రం నీకు దేని బిడ్డ దేవుని దగ్గరికి వెళ్ళడానికి కనుక మోక్షానికి పొందడానికి అవకాశం లేదు. మోక్షాన్ని ఇవ్వగలిగిన వాడు భూప్రపంచులు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక ఆయన పేరు నజరేయుడైన. కనుక నేను చెప్పే సేవకు నేను చెప్పే మాట, నా ప్రియమైన వీక్షకులారా, నా ప్రియమైనటువంటి ప్రపంచ ప్రజలారా, మరలా జ్ఞాపకం చేస్తున్నాను, యేసు ప్రభువారు ఈ రోజు నీ కొరకు మరణించారు. యేసయ్య చనిపోయింది నీ కొరకే. నా జన్మ కర్మ పాపాలు తొలగించి నీకు పాప క్షమాపణ కలుగు చేసి నీకు నిత్య రక్షణ ఇచ్చేసి దేవుని రాజ్యం అని పేరుపడుతున్న మోక్ష రాజ్యానికి నేను చేర్చు నిమిత్తమే యేసు ప్రభువారు శిలువలో శ్రమ పొందాడు, శ్రమను అనుభవించాడు. ఆయన శరీరం అంతా నాగలి చాలువలు దున్నబడింది. కనుక ఇదొక శుభవార్త. ఈ రోజైనా యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి, ఈ రోజైనా యేసు ప్రభు నా జన్మ కర్మ పాపాల నిమిత్తం బలిగా అర్పించబడని గ్రహించి మారు మనసు పొంది నేను పాపిని ప్రభు అని పశ్చాత్తాపడి దేవుని దగ్గర నువ్వు రాగలిగితే, దేవుని యొక్క మాటకు లోబడగలిగినట్లయితే యేసే నీ పాప క్షమాపణ కలుగు చేసి నీకు నిత్య రాజ్యాన్ని ప్రసాదించడానికి, నిత్య రక్షణ ప్రసాదించి ఆ మోక్ష రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి హక్కుదారుగా చేస్తాడు. అటువంటి కృప నా దేవుడు నీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దేవుని బిడ్డలారా, కనుక దయచేసి ఇంకా ఎవరైనా ప్రభువుని నమ్ముకోకుండా వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పుగా యేసు ప్రభుని గురించి అనుకోమాకండి. వీక్షిస్తున్నటువంటి ఫేస్బుక్ ద్వారా ఈ లైవ్ లో చూస్తున్నటువంటి ప్రపంచ మేధావులందరికీ మరోసారి నా ప్రత్యేకమైనటువంటి ఆ విన్నపము శుభవార్త ఏంటంటే, యేసయ్య నీ కొరకే చనిపోయాడు, యేసయ్య నీ కొరకే మరణించాడు. యేసే నిన్ను రక్షించడానికి, నీ జన్మకర్మ పాపాలు తొలగించడానికి, నీకు నిత్య రక్షణ ప్రసాదించడానికి, నిన్ను పరిశుద్ధునిగా మార్చడానికి, నిన్ను మోక్షాన్ని తీసుకురావడానికి యేసే నీ కొరకే మరణించారని మరొకసారి ప్రేమతో జ్ఞాపకం చేస్తూ, ఇకనైనా ప్రభు దగ్గరికి వచ్చి మారు మనసు పొంది బాప్తిసం పొంది యేసు రక్తంలో కడగబడి యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించబడి దేవుని యొక్క రాజ్యం అని పిలువబడుతున్న మోక్ష రాజ్యంలో ప్రవేశించి దేవునితో యుగ యుగాలు ఆనందించే అద్భుతమైన అవకాశం నీకు వస్తుందని తెలియపరుస్తూ, దేని బిడ్డ
మీకు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఈ ఫేస్బుక్ ద్వారా ఎంతమంది వింటున్నారు, వారందరి కుటుంబాల దేవుడు బలమైన కార్యం జరిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రత్యేకమైన గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ ప్రత్యేకమైన శుభ శుక్రవారం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మీ అందరి కుటుంబానికి మెండుగా నా దేవుడు ఇచ్చునుగాక. ఇంకా ఆలోచించమాకండి, దేని బిడ్డల సమయం లేదు. ప్రభు యొక్క రాకడ దినాలలో ఉన్న యేసు ప్రభు వారు చెప్పినట్లుగా ఆయన భయంకరమైనటువంటి ఉప్పెన ఈ భూలోకంలో సంభవించింది. యేసు ప్రభు రాకడ గుర్తులు ఇవన్నీ కూడా యేసయ్య చెప్పాడు, నేను వస్తాను, మరలా నేను వచ్చినప్పుడు ఇవన్నీ అక్కడక్కడ కరువులు, యుద్ధాలు, భూకంపాలు జరుగుతాయి, జనం మీదకి జనం లేస్తారు, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, ఆకాశంలో మహత్కార్యాలు జరుగుతూ ఉంటాయి, చిత్ర విచిత్రమైన కార్యాలు జరుగుతుంటాయి. అవన్నీ జరుగుతున్నప్పుడు మీరు ధైర్యం తెచ్చుకుని మీ తలలు పైకెత్తుకోండి, మీ విడుదల సమీపించిందని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. సేవకుడికి చెప్తున్నాను, దేని బిడ్డలారా, సహోదరులారా, క్రైస్తవ వేతరులారా, క్రైస్తవ జనాంగమా, ప్రభు రాకడ దినాలలో ఉన్న ఇంకా ఆలస్యం చేయకుండా, ఏమాత్రం దేని మీద టైం ఉందని చెప్పి అనుకోకుండా, ఇప్పుడే కాదులే తర్వాత చూద్దామని చెప్పని ఏమాత్రం కుంటి సాకులు చెప్పకుండా ఉన్న పాటునే ప్రభు మాటకు లోబడి మనసు మార్చుకొని ఈ రోజు యేసయ్య నీ కొరకే చనిపోయాడు, నీ కొరకే తమ్ముడు, నీ కొరకే చెల్లి, నీ కొరకే తండ్రి, సహోదరి, సహోదరుల, నీ కొరకే యేసు ప్రభు చనిపోయాడు. నిన్ను రక్షించడానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి, నీకు మోక్షాన్ని ఇవ్వడానికి, నీకు నిత్య రాజ్యాన్ని ప్రసాదించడానికి యేసు ప్రభు నీ కొరకు మరణించారు కనుక ఈ రోజైనా ఆ గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకో. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నారు. ఎన్నో శుక్రవారాలు వస్తున్నాయి, సంవత్సరానికి చాలా శుక్రవారాలు వస్తున్నాయి, కానీ నెంబర్ 1 మొట్టమొదటి ఒకే ఒక శుక్రవారాన్ని గురించి ప్రపంచ మేధావులందరూ చెప్పిన మాట శుభ శుక్రవారం. ఎందుకు? యేసయ్య నీ కొరకు మరణించారు తెలుసుకొని మనసు మార్చుకొని ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించుకుంటే గొప్ప కార్యం జరుగుతుందని తెలియపరుస్తూ నా మాటను ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాం. తలలు వంచండి, కనుల ముద్ద. ఇప్పటికే చాలా సమయం నుంచి వాక్యాన్ని మనం వింటున్నాం. దేని బిడ్డారా, చివరిగా దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుని ఈ మాటల ప్రకారం మన జీవితంలో ప్రభుకి అప్పగించుకుందాం. కన్నుల ముద్ద ఉన్న స్థలంలో ప్రతి ఒక్కరు కన్నులు మూసుకుని, యేసయ్యా మా కొరకే మీరు మరణించారు కదా, మమ్మల్ని పరిశుద్ధపరచడానికి, మాకు నిత్య రక్షణ ప్రసాదించడానికి, మాకు మోక్షాలు మమ్మల్ని చేర్చడానికి, దేవుని ఎదుగు మమ్మల్ని చేర్చడానికి మీరు శ్రమను పొందారని, మీరు ఎందుకు శ్రమపరచబడ్డారు అనేక సంగతులు మీరు బోధిస్తూ వచ్చారు. ఈ మాటలన్నీ కూడా ప్రజల హృదయాల్లో స్థిరపరచు నాయన. ప్రార్థన చేసుకుందామా? కన్నులు మూద్దామా? ప్రార్థన చేసుకుందాం. ప్రియుల తలలు వంచండి. ఈ ప్రేయర్లలో ఉన్న వారందరూ కూడా కన్నులు మూయాలని ప్రేమతో తెలియపరుస్తున్న ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీరు ఎంతవరకు శ్రేష్టమైన మాటలు అందిస్తూ వచ్చారు అయ్యా. ఈ శుభ శుక్రవారం రోజున ప్రపంచమంతా శుభ శుక్రవారాన్ని, గుడ్ ఫ్రైడేని ఆచరిస్తుంది నాయనా. తండ్రి, ఈ లోకంలో నా ప్రభు ఎన్నో శుక్రవారాలు మాకు వస్తున్నప్పటికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా శుభ శుక్రవారంగా నామకరణం చేస్తూ మాకు శుభ శుక్రవారంగా మీరు మాకు ఇచ్చారు. ఎందుకంటే మీరు మా కొరకు శిలువలో మరణించారని, మీరు మా కొరకు శిలువలో శ్రమను అనుభవించారని అనేక సంగతులు, మీరు ఎందుకు శ్రమ పడ్డారు, శ్రమ పొందడానికి గల కారణం ఏంటో నాయన 3 సంగతులు మీరు తెలియపరుస్తూ వచ్చారు నాయన. ఫేస్బుక్ ద్వారా ఎంతమంది వింటున్నారు, వారందరి జీవితాలు యేసు నామములో ఫలభరితంగా మార్చబడును గాక. జన్మకర్మ పాపాలు తొలగించబడును గాక. నిత్య రక్షణ వారికి అనుగ్రహించుదువు గాక. నిశ్చయముగా నాయన నీ యొక్క ఉన్నతమైనటువంటి రాజ్యంలో నీ దగ్గర చేర్చబడే హక్కుదాలుగా ఉండడానికి కృప దయచేయండి నాయన. చేరి కూడా వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇంక లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి వ్యక్తిని దీవించండి. వారి కుటుంబంలో కష్టాలు, కన్నీరు, వేదన, శోధన, దుఃఖం యేసు నామములో తొలగించబడును గాక. ముఖ్యంగా నా ప్రభువా, మరి ప్రస్తుతానికి వైరస్ వరకు ప్రార్థన చేస్తున్న కరోనా ప్రపంచాన్ని గడగడలు ఆడిస్తూ అనేక మందిని పట్టలు పెట్టుకుంటుండగా, ఎంతో మంది నాయన కన్నులు మరణానికి దిగజారిపోతుండగా మరొకసారి ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో కృప కలుగును గాక. కృప కలుగును గాక. కృప కలుగును గాక. ఆయన మీరు మార్పును కలుగు చేయి ప్రభువా. ఆ కరోనా వ్యాధి యేసు నామములో నిర్మూలమైపోవాలి, అణిచివేయబడును గాక. ఇప్పటికి ఎన్నో దేశాలకు వ్యాపించింది ప్రభువా. ఏ దేశంలో కరోనా వ్యాధి వ్యాపించిందో, ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో, ఏ ప్రాంతంలో, ఏ కుటుంబం, ఏ వ్యక్తిలో ఆ యొక్క వ్యాధి వ్యాపించిందో యేసు నామములో వారందరి మీద మీ కనికరము కుమ్మరించబడును గాక. మీ రక్తం ప్రోక్షించబడును గాక. గాయపడిన హస్తం చాపుదు గాక. ప్రతి వ్యాధిని తొలగించి, వ్యాధిగ్రస్తులందరినీ తొలగించి నాయన, ముట్టి స్వస్థపరిచి ఆ వ్యాధిని తొలగించు నాయన. కరోనా వ్యాధి నిర్మూలమైపోవాలి, యేసు నామములో బలహీనమైపోవాలి. ఇక
కాపుదల భద్రత మీరు అనుగ్రహించమని, రాజ్యం కొరకు సిద్ధపరచమని, లైవ్ లో చూస్తున్న ప్రతి వ్యక్తిని మీరు దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సన్నిధి సదాకాలం మనందరికీ తోడై ఉండి రాకడ కొరకు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఆ లైవ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. దేవుని చిత్తమైతే దేని బిడ్డలారా, మరి రేపు రాత్రికి సరిగ్గా 7 గంటలకి మళ్ళీ రేపు రాత్రి ఫేస్బుక్ ద్వారా లైవ్ లో మీకు వాక్యం అందించడానికి సిద్ధపడుతున్నాం. ఆ మర్నాడు అనగా ఆదివారం ఈస్టర్ దేని బిడ్డారా, మరి గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం, వాళ్ళు ఇచ్చిన నోటీస్ ప్రకారం చర్చిలో ఎక్కడ ప్రార్థనలు జరగకూడదు. మరి చర్చిలో కాకుండా ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ప్రార్థన కొనసాగించడానికి, దేవుని గడపడానికి, మరి దేవుడి కృపను బట్టి మనకి ఏమున్నా లేకపోయినా సెల్ ఫోన్ ఉంది అందరికీ. హల్లెలూయా. ఏంటంటే ఏమున్నా లేకపోయినా అందరికీ సెల్ ఫోన్లు దేవుడు ఇచ్చాడు కనుక దేని బిడ్డారా, మరి అందరికి స్మార్ట్ ఫోన్లే. ఇంతకుముందు ఫోన్లు నొక్కుకునే ఫోన్ ఉండే, ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్లు, ఎంత డిజిటల్ ఇండియా అయిపోయింది కనుక దేని బిడ్డ చదువున్నా లేకపోయినా ఉద్యోగం చేసి అయిపోయినా మనోడికి మాత్రం ఇంత పెద్ద సెల్ ఉంటుంది కాబట్టి మరి ఆ సెల్ మీరు ఈ దీని కొరకు ఉపయోగించుకొని ఈ లైవ్ లో మీరు వాక్యాన్ని చూసి దైవ ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో తెలియపరుస్తూ, ఆదివారం కూడా దేని బిడ్డ ఈస్టర్ ప్రత్యేకమైనటువంటి ఈస్టర్ ఆరాధన జరుగుతుంది. ఉదయం సరిగ్గా 10 గంటలకి మన లైవ్ ప్రారంభమవుతుంది. రేపు రాత్రికి దేని బిడ్డారా, రాత్రికి 7 గంటలకి లైవ్ ప్రారంభమవుతుంది. మీరందరూ తప్పనిసరిగా వీక్షించండి. ఇరుగు పొరుగు వారికి మన ఫేస్బుక్ అకౌంట్ ఏమండి బెజవాడ హోసన్న లైవ్ అని కొడితే మన అకౌంట్ ఓపెన్ అయింది కనుక దయచేసి మీరు ఈ యొక్క లైవ్ ద్వారా మీకు తెలియని వాళ్ళకి తెలియపరిచి మీరు కుటుంబ సమేతం కూర్చొని ఈ దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క సంధిని అనుభవించాలని తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్న. ప్రభు చిత్తమైతే, ప్రభు అక్కడ ఆలస్యమైతే రేపు రాత్రి వరకు మనం బతుకుంటే ఏమంటారు మీరందరం? హలో చూస్తున్నాను అనుకుంటాను మీరందరం. రేపు రాత్రి వరకు మనం బతుకుంటే రేపు రాత్రి 7 గంటలకి మనందరం కలిసి దేని బిడ్డ లైవ్ లో ఉందాం. ఆ నెక్స్ట్ డే కూడా మనకు క్షేమంకరంగా ఉంటే ఆదివారం ఈస్టర్ ఆరాధనలో మీకు దేవునికి సందేశాన్ని చెప్పడానికి సిద్ధపడుతున్నాను. అప్పటి వరకు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ఎక్కువగా ఉపవాసం ఉండండి, కన్నీరు ఇవ్వండి, దేశ క్షేమం కొరకు, ప్రపంచ ప్రజల కొరకు ప్రార్థించండి, కరోనా వ్యాధి నిర్మూలమైపోవాలని ప్రార్థించండి. మేము ప్రార్థన చేస్తున్నాం, మీరు కూడా ప్రార్థించాలని ప్రేమతో తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.